ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏం గమనించబోతూ ఉన్నామంటే దీవెనకు మూలమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మనం అధ్యయనం చేయబోతూ ఉన్నాం. దీవెనకు మూలమైనటువంటి విషయం అనగానే వెంటనే మీకు అర్థమై ఉంటుంది, మన దీవెన అనేటువంటి దేని మీద ఆధారపడి ఉంది? మన దీవెన దేని మీద ఆధారపడి ఉంటుంది? వాస్తవంగా మనం బైబిల్లో మనము చదివేటప్పుడు ఇచ్చుట అనేటువంటి ఒక విషయాన్ని గురించి మనం అధ్యయనం చేస్తూ ఉంటాం. ఇచ్చుట, ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఇదంతా కూడా. ఎప్పుడైతే ఈ ఇచ్చుట అనేటువంటి విషయాన్ని మాట్లాడామో నిజంగా దీని గురించి కొన్ని విషయాలు తెలియజేయాలి. ఈ మనీ మ్యాటర్స్ అనేటువంటివి, మనీ ఈజ్ అ డెలికేట్ సబ్జెక్ట్, చాలా సున్నితమైనటువంటి ఒక సబ్జెక్ట్ ఇది, అంశము. ఉదాహరణకి మీ జీతం ఎంత అని అడిగితే అందరిలో ఇష్టపడరు, చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఎంత వస్తున్నాయి, ఎంత మిగులుతున్నాయి, ఎంత ఖర్చు అవుతున్నాయి, ఎంత వెనకేసారంటే ఇష్టపడరు. అసలు తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ జీతం అడిగి తెలుసుకోవాలి. అడగకూడదు, అసలు ముందే సామెత పెట్టేశారు అడగకూడదని. ఆడవాళ్ళ వయసు అడగకూడదట. ఎవరో అంటున్నారు, ఎప్పుడు అడిగినా వాళ్ళు 16, 18 అంటారంట. ఎప్పుడు అడిగినా, ముఖ్యంగా సినిమాలో ఉండేటువంటి హీరోయిన్స్ని చూడండి, అసలు వాళ్ళ వయసు అడగరు, ఎవరు పొరపాటున అడిగినా చెప్పరు. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అడిగితే నాకెంత, ఇంకా 20కి అటో ఇటో అంటున్నాడు. మేడం 10 సంవత్సరాల క్రితం చెప్పారుగా అంటే, చెప్పానా, మరి చెప్తే నీకు తెలుసుగా అంటుంది. అంటే వాళ్ళ వయసు అడిగినా కానీ చెప్పరు. అది ఎంత నిజమో మగవాళ్ళ జీతం కూడా. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్, మనీ విషయాలు మనము మాట్లాడటానికి ఇష్టపడం. ఉదాహరణగా మనకి ఏదైనా అప్పు ఉన్నా కానీ నలుగురిలో మనం చెప్పడానికి ఇష్టపడం. మేము ఇంత అప్పుల్లో ఉన్నాం, ఇంత బాధల్లో ఉన్నాం, మాకు తినటానికే ఇబ్బందిగా ఉంది, పిల్లల చదువులు చాలా ఇబ్బందిగా ఉంటాయి ఇవన్నీ. కానీ అందరిలో మాట్లాడటానికి మనం వీటిని ఇష్టపడం. అవి మాత్రమే కాదు, ఒకవేళ మనం అవి మాట్లాడాలని కనుక ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు, చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అదేంటి, మీకు చాలా అప్పులు ఉన్నాయంట కదా, మొన్న ఎవరో ఇంటికి వచ్చి అడిగెళ్ళారంట కదా, లేకపోతే పిల్లల చదువులు కూడా కష్టంగా ఉన్నాయంట కదా అని ఎవరినైనా అడిగారనుకోండి, నిజం తెలిసి అడిగినా కానీ అవును మేము అన్నాం, ఏది మీకు కూడా తెలిసిందా అని దాని గురించి ఏమన్నా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతారా? మాట్లాడదు. ఎప్పుడైతే అడిగామో వాళ్ళ ముఖం మారిపోతుంది. వాళ్ళే కాదు, మనమైనా సరే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. ఇక ఆ విషయం అంతటితో వదిలేస్తే బాగుంటుంది అన్నటువంటిది అర్థమైపోతుంది. కాబట్టి ఏమైపోయిందంటే, ఇప్పుడు ఈ ధనానికి సంబంధించినటువంటి విషయాలు, సున్నితమైన విషయాలు, దీని గురించి మాట్లాడటానికి, చర్చించటానికి ఇష్టపడినటువంటి సమాజం. దాంతో ఏమైపోయిందంటే ఒక సమస్య, స్థానిక సంఘాల్లో కూడా సేవకులు దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు తెలిసిందే కదా, దాని గురించి మాట్లాడటమో ఇష్టం ఉండదు, ప్రజలకు ఇష్టం ఉండదు. వేరే ఏ ప్రసంగం చెప్పినా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కింద నుంచి నవ్వుతూ ఉంటారు, దానికి బదులిస్తూ ఉంటారు. అదే ఒకవేళ ఈ కానుకల గురించో, ఇచ్చేదాని గురించో, ఇవ్వని దాని గురించో మాట్లాడితే ఆ రోజు ముఖాలన్నీ మాడిపోయి బయటికి వెళ్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళు మాకే చెప్పారు అన్నట్లుగా కూడా ఉంటుంది. అందుకనే సేవకులు కూడా ఏం చేయరంటే దీని గురించి అసలు ఏం కదిలించరు, అన్ని విషయాలు మాట్లాడతారు కానీ ఈ విషయం మాట్లాడరు. రెండోది ఏంటంటే, దీనిలో నేర్పాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి కానీ వాటిని గురించి నేర్పరు. ఎందుకంటే అసలు మాట్లాడటానికి ఇష్టపడం కదా. వేరే ఏదైనా పొరపాటున ఏదైనా అంశం చెప్పాలి అంటే కూడా ఇంకేదైనా చెప్పండి, ఒకవేళ ఇచ్చేదాని గురించి మా సంఘంలో చెప్తే నేనే చెప్పించాను అనుకుంటారు మీరు వెళ్ళిన తర్వాత అని కూడా అంటారు. ఎందుకంటే మాతో అన్నటువంటి వాళ్ళు ఉన్నారు, బ్రదర్ అది దాని గురించి చెప్తే నేనే చెప్పించాను అనుకుంటారు, అది వద్దులే అన్నటువంటి సహోదరులు నాకు తెలుసు. అంటే ఒక్కొక్కసారి వాటి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మరి వాళ్ళ జీవన గారు అలా అనలేదని మీరు అంటారేమో. ఇంకా అలాగేం అనలేదు. ఇది ఖచ్చితంగా మనము ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి మీ అందరికీ కూడా తెలుసు, ఇది సేవకుల మీటింగు, మనం లెక్కలు చూసుకుంటాం. ఈ సంవత్సరం అసలు మనం ఎంత ఇచ్చాము, ఎంత ఖర్చు పెట్టాము, ఇంకా మనం ఏం చేయాలి, ఇదంతా అసలు ఈ డిసెంబర్ నెల అంతా కూడా వీటిని గురించిన చర్చే. కాబట్టి మన సేవకులందరికీ కూడా తెలుసు ఖచ్చితంగా దీని గురించే ఉంటుంది అనేటువంటి విషయం. కాబట్టి ఇచ్చుట అనేటువంటిది బైబిల్లో కనుక చూసినట్లయితే చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు అది ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే, నెంబర్ 1, అది మన విశ్వాసంతో ముడిపడి ఉంది. మన విశ్వాసంతో ముడిపడి ఉంది. ఆ ముడిని ఎవరు కూడా విప్పలేరు. అంటే
అది మన విశ్వాసంతో మమేకమై ఉంది ఇచ్చుట అనేటువంటిది. రెండవది ఇచ్చుట అనేటువంటిది ఆరాధన, ఇట్స్ వర్షిప్. క్రొత్త నిబంధన ఆరాధన కనుక మీరు గమనించినట్లయితే ఆరాధనలో 5 అంశాలని చెప్పేసి అంటాం కదా. అందులో ప్రార్థన, పాటలు, వాక్యము, అలాగనే ప్రభురాత్రి భోజనము, ఇచ్చుట, కానుకలు. కాబట్టి ఆరాధనలో ఒకవేళ ప్రార్థన గురించి మీరు మాట్లాడితే ఎక్కువ ప్రసంగాలు ప్రార్థన గురించి చేస్తాం, పాటల గురించి మాట్లాడతాం, వాక్యం గురించి మాట్లాడతాం. ప్రభురాత్రి భోజనం అసలు ప్రభు మన గురించి ఎందుకు చనిపోయాడు తెలుసా అని కనీసం ప్రతి ఆదివారం 5 నిమిషాలు దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. మరి ప్రతి అంశాన్ని గురించి మాట్లాడిన నీవు అదే ఆరాధనలో ఉన్నటువంటి ఇచ్చుటను గురించి ఎందుకు మాట్లాడు? ఒకవేళ ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడితే పడి ఉండొచ్చు. ఈ 4 విషయాల గురించి అంత మాట్లాడే మనము, అంత నేర్పాలి అని బాధ్యత తెలిసినటువంటి మనము ఈ 5వ విషయాన్ని గురించి నేర్పాల్సిన అవసరం లేదా? కాబట్టి ఇచ్చుట అనేటువంటిది ఏమిటంటే ఆరాధన. ఈ ఇచ్చుట అనేటువంటిది ఆరాధన అయినప్పుడు నేను దేవుణ్ణి ఆరాధించడానికి ఖచ్చితంగా ఇవ్వాలి. క్రొత్త నిబంధనలో కనుక మనం గమనించినట్లయితే దేవుని వాక్యం మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇవ్వవలసిందే. ప్రతి ఒక్కరూ కూడా, అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆరాధనకి వచ్చేటువంటి వాళ్ళల్లో ఇవ్వకుండా ఎవరు వెళ్ళకూడదు. ప్రార్థన చేయకుండా ఎలా ఉండకూడదో, పాట పాడకుండా ఉండకూడదో, వాక్యం వినకుండా ఉండకూడదో, రక్షణ పొందిన వాళ్ళు ప్రభురాత్రి భోజనంలో పాల్గొనకుండా ఎలా ఉండకూడదో అలా ఇవ్వకుండా ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దాని గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇచ్చుట అనేటువంటిది మన విశ్వాసమునకు సంబంధించినటువంటి విషయము. ఇచ్చుట అనేటువంటిది ముఖ్యంగా అది ఆరాధనలో ఒక భాగము. అంతేకాదు మనము క్రీస్తు యొక్క అడుగుజాడలను అనుసరించాలి అంటే ఖచ్చితంగా ఇచ్చేదాని గురించి మనం నేర్చుకోవాల్సిందే, చర్చించాల్సిందే. ఇంకా చెప్పాలి అంటే బైబిల్ ఇచ్చేదాని గురించి మాట్లాడటానికి ఎక్కడా కూడా సిగ్గుపడలేదు. మనం సిగ్గుపడతాం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడటానికి, కానీ బైబిల్ ధనాన్ని గురించి మాట్లాడటానికి, ఇచ్చేదాని గురించి మాట్లాడటానికి, ఇవ్వకుండా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడటానికి, తప్పుగా ఇచ్చినటువంటి వాళ్ళ గురించి మాట్లాడటానికి, ఉదాహరణకు ఒక అననీయ సపీరాల వంటి వాళ్ళు తప్పుగా ఇచ్చి ఎలా వాళ్ళు నాశనం అయిపోయారో దాని గురించి మాట్లాడటానికి బైబిల్ ఎక్కడా సిగ్గుపడలేదు. దేవుడు ఎక్కడ దాని గురించి సిగ్గుపడలేదు. ధారాళంగా వాటిని తన గ్రంథంలో వ్రాయించేశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇచ్చేదాని గురించి మీరు చదవండి, నేర్చుకోండి. ఎలా ఇవ్వాలో చదవాలి, నేర్చుకోండి. ఎలా ఇవ్వకూడదో కూడా మీరు చదవండి, నేర్చుకోండి. ఒకవేళ అలా ఇస్తే మీకేమవుతుందో కూడా చదవండి, నేర్చుకోండి అనే కదా దాని అర్థం. అందుకే గ్రంథంలో ఉంచాడు. కాబట్టి ఈరోజు మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే ఇచ్చుట. ఇక మనం బైబిల్లోకి వెళ్ళిపోయి అసలు పాత నిబంధన గ్రంథాన్ని మనం గమనించేటప్పుడు దేవునికి ఇచ్చేటువంటి విషయాల్లో ఎన్ని రకాలుగా ఇవ్వటాన్ని గురించి మనకు నేర్పిస్తూ ఉంది. అంటే ఇచ్చుటలో కూడా రకాలు ఉంటాయా అని అడిగాడు ఒక ఆయన. వై నాట్? ఖచ్చితంగా పాత నిబంధన గ్రంథాన్ని మనం గమనించేటప్పుడు అసలు ఎన్ని రకాలైనటువంటి ఇచ్చుటను గురించి వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ముఖ్యంగా క్రైస్తవ్యము అనగానే ఎక్కువగా ఇవ్వటము అంటే గుర్తొచ్చేది దశమ భాగం. అంతేనా? ఇవ్వటము అంటేనే దశమ భాగం అంటేనే ఇవ్వటం. ఇంకా చెప్పాలి అంటే ఒకసారి ఒకరు అంటున్నారు, మా అయ్యగారు ఎప్పుడు ప్రసంగం చేసినా ఇవ్వండి 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 అనే ప్రసంగం చేస్తాడు. పోనీ ఇంకేదన్నా సబ్జెక్టు మొదలు పెట్టాడు ఈ వారం అంటే కూడా మళ్ళీ భూమి గుండ్రంగా ఉందన్నట్టు తిరిగి అక్కడికే వస్తాడు. ఆవు కథ ఒకటి ఉంటుంది కదా మనకి. ఏ ప్రసంగం ఏ టాపిక్ మొదలుపెట్టినా కానీ ఆ టాపిక్ ఎక్కడికి వస్తుంది అంటే ముగిసేలోపు కాదు, సగం కథ అయిపోయే లోపే మళ్ళీ ఇచ్చే దగ్గరికే వస్తుందంట. ఇచ్చే దగ్గరికి దశమ భాగాల దగ్గరికి. అలాగా కొంతమంది ఏం చేస్తారంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. మాట్లాడితేనేమో ఇక లేస్తే దాని గురించే మాట్లాడతారు, మాట్లాడకపోతేనేమో అసలు మాట్లాడరు. ఒకసారి ఒక చిన్న ప్రశ్న వేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు మీ సేవా జీవితం ప్రారంభించి ఎంతకాలం అయింది ఒకసారి సేవకులు లెక్కేసుకోండి. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఇన్ని సంవత్సరాల్లో ఇచ్చేదాని గురించి నేను ఎన్ని ప్రసంగాలు చేస్తుంటాను లెక్కేయండి. లేకపోతే మీరు ఒక విశ్వాసిగా ఉంటే ఇప్పటికి మీరు ప్రార్థనకు రాబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇచ్చేదాని గురించి మీ స్థానిక సంఘాల్లో ఎన్ని ప్రసంగాలు మీరు వినుంటారు? వింటేనా ప్రతి వారం అదే వినాలి? లేదు అనుకుంటే పొరపాటున వాడి జోలికి వెళ్ళరు అసలు. కానీ మనం అలా ఉండకూడదు.
ఎందుకంటే దేవుని వాక్యం అనేటువంటిది దాన్ని నేర్పించమని అంటున్నాడు. దేవుని వాక్యం దాన్ని బైబిల్లో వ్రాయించాడు. బైబిల్లో వ్రాసిన దేన్ని కూడా మనం మరుగు చేయకూడదు. ప్రతి విషయాన్ని కూడా దాచుకోకుండా పౌలు గారి లాగా మనము విశ్వాసులు ఎదుట పెట్టవలసినటువంటి అవసరం ఉంది. పాత నిబంధన గ్రంథం మనం చదివేటప్పుడు ఇచ్చేటువంటి విషయాన్ని గురించి ఎన్ని రకాలుగా ఇవ్వటం అనేటువంటిది ఉంది అంటే, ఒకటి దశమ భాగాల గురించి మనం బాగా చదువుతూ ఉంటాం. లేవికాండము 27వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. లేవికాండము 27వ అధ్యాయం, దాదాపుగా దశమ భాగాల గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. నేను కొద్ది విషయాలు మాత్రం తెలియజేసి ముందుకు వెళ్ళిపోతాను. 27వ అధ్యాయము 30వ వచనం మనం గమనించేటప్పుడు, భూధాన్యముల్లోనేమి వృక్షఫలముల్లోనేమి భూఫలములన్నిటిలో, భూధాన్యముల్లోనేమి వృక్షఫలముల్లోనేమి భూఫలముల అన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ప్రతిష్ఠితం అంటే మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే ఎవ్రీ టైత్ ఆఫ్ ద ల్యాండ్, వెదర్ ఆఫ్ ద సీడ్ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీస్ ఈజ్ ద లార్డ్స్, ఈజ్ ద లార్డ్స్, అది యెహోవాది. ఆంగ్లంలో అంటున్నాడు ఇట్ ఈజ్ హోలీ టు ద లార్డ్, ఇట్ ఈజ్ హోలీ టు ద లార్డ్. హోలీ పరిశుద్ధము. పరిశుద్ధం అంటే హోలీ అంటే పరిశుద్ధము, పరిశుద్ధం అంటే పరిశుద్ధము, తరువాత ప్రతిష్ఠితము, ఇదంతా ఒకటే అర్థం. హోలీ, వాట్ డస్ ఇట్ మీన్ హోలీ? హోలీ మీన్స్ సెట్ ఎ పార్ట్, ప్రత్యేకించబడటము, ప్రత్యేకించబడిన జనం మనం. అంటే ఇక్కడ దేవుని వాక్యం ఏమంటున్నాడంటే 10వ వంతు ప్రతిష్ఠితము, హోలీ అంటే అది ప్రత్యేకించబడాలి, అది యెహోవా కొరకు ప్రత్యేకించబడాలి. అంటే నీకు వచ్చే సొమ్ములో 90 పాళ్ళే నీది, మిగిలిన 10 నీది కాదు. ఆ 10 యెహోవాకు ప్రతిష్ఠితము, అది యెహోవా కొరకు ప్రత్యేకించబడింది. అందుకనే ఇజ్రాయేలీలు ఏం చేసేవాళ్ళంటే, వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ, ఇంకా చెప్పాలంటే ఎంత కష్టంలో ఉన్నా, వారు ఎంత బేదరికంలో ఉన్నా, ఇంకా మీరు ఇప్పటికి కూడా కొన్ని కుటుంబాల్లో చూడండి, వాళ్ళు అప్పు అయినా కడతారు, వడ్డీ అయినా కడతారు, కానీ ఆ దశమ భాగంలో అది ముట్టుకోరు అసలు. అది దేవుంది, అది మనం తీయకూడదు, అది మనం వాడుకోకూడదు. కొంతమంది ఉంటారు దేవుంది గీవుంది ఏమి లేదు, వచ్చిందంతా వాడేస్తారు. దేవుడి కంటే ఎక్కడ మిగిలిన బ్రదర్ అంటారు. మీరు చూస్తున్నారుగా, ఉన్నయన్ని అప్పులు కట్టడానికి సరిపోయింది. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తున్నాడు, అసలు కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడే చెప్తున్నాడు, ఆయనే చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, మళ్ళొకసారి చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. భూధాన్యముల్లోనేమి వృక్షఫలముల్లోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, అది ప్రత్యేకించబడుతుంది యెహోవాకి. అవును, మనం బైబిల్లో కనుక గమనించినట్లయితే దీని గురించి ఒకసారి కాదు, మీరు కనుక గమనించినట్లయితే మీకు ధర్మశాస్త్రంలో పదే ఇదే విషయాన్ని గురించి అనేక మార్లు ఇజ్రాయేలీలకు దేవుడు చాలా బాగా తెలియజేస్తున్నాడు. ఇక్కడైతే చాలా డీటెయిల్డ్గా కూడా చెప్పాడని చెప్పేసి మనం అనాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో ఏమి క్లారిటీ ఏమీ మిస్ అవ్వలేదు. ఇక్కడ చెప్పేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఆయన. చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, భూధాన్యాలు, వృక్షఫలాలు, భూఫలాలు. అంటే ఒక మనిషికి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆదాయం ఏముండేదంటే, ఇవాళంటే గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబు, వ్యాపారం, ఇలా రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ రోజుల్లో భూమి ప్రారంభంలో ప్రతి మనిషి కూడా భూమి మీద ఆధారపడి జీవించినటువంటి వాడే. అంటే వారు నేరుగా భూమిని దున్నుకొని భూమి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఈరోజు కూడా మీరు ఒకవేళ ఈ టౌన్లు ఇప్పుడు ఉన్నటువంటి నాగరిక ప్రపంచాన్ని వదిలిపెట్టి ఈవేళ మీరు ఏ ఆఫ్రికా అడవులు లాంటి వాటికో వెళ్ళిపోయారనుకోండి, వెళ్ళిపోతే మరలా మనిషి జీవించడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి, భూమి మీద ఆధారపడి ఆల్రెడీ ఉన్న అడవుల్లో ఏదైనా కోసుకొని వచ్చి తిని బ్రతకాలి. లేదు అనుకుంటే తానుగా సాగు చేసుకొని వ్యవసాయం చేసి బ్రతకాలి. లేదు అనుకుంటే జంతువుల్ని వేటాడి వాటిని తిని బ్రతకాలి. ఒకటి భూ పంట, లేదంటే జంతువుల్ని వేటాడటం. ఇందులో మీరు ఇప్పటికి కూడా ఆఫ్రికాలో కొన్ని జాతులు కనుక చూసినట్లయితే వాళ్ళకి వ్యవసాయం రాదు ఇప్పటికి కూడా. 2023 ఇంకా నేను 23 ప్రారంభంలో కొన్ని జాతుల గురించి స్టడీ చేసేటప్పుడు ఇప్పటికి కూడా BBC వెళ్ళి వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తూ ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళకి వ్యవసాయం రాదంట. వాళ్ళతోటి ఇంటర్వ్యూ చేసేటప్పుడు పొద్దున్న లేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, మగవాళ్ళు వేటాడటానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళు వేటాడతారు. ఆమె అడుగుతుంది, మరి ఒక్కొక్కసారి దొరక్కపోతే అంటే, ఇప్పుడు జంతువులు కూడా తక్కువైపోయినాయి, దొరకటం లేదని అంటున్నారు. ఒకసారి 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు కూడా ఏమి తినకుండా ఉంటారంట.
ఎక్కడ దొరికినా కానీ వాళ్ళు ఒక్కలే తినకూడదట, దాన్ని తీసుకొని వచ్చేసి వాళ్ళ జాతి మొత్తం తినాలంట, ఎవరికి దొరికినా కానీ. అందులో స్పెషల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాయకుడికి ఇచ్చేయాలంట, వాళ్ళ నాయకుడికి. అంటే గుండె కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అదంతా కూడా ఎవరికి దొరికినా కానీ వాళ్ళ నాయకుడికేనంట. అదంతా కూడా అది వాళ్ళ నాయకుడికి ఇచ్చే రెస్పెక్ట్ అంట అది. కాబట్టి ఎవరైనా సరే అలాగే మేము తింటూ ఉంటామని. మరి ఆహారం లేకపోతే మరి భార్య పిల్లలు ఆడవాళ్ళు అంటే అంతే ఇబ్బంది పడతాం 4-5 రోజులు. వ్యవసాయం నేర్చుకోవచ్చు కదా అంటే మాకు రాదు అని అంటున్నారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, వాళ్ళకి రాదు, టౌన్లో పెరిగే మాకు రాదు. ఇంకా నేను ఇంకా కొంచెం పర్లేదు, కొంతమందికి అసలు వరి ఏ నెలలో వేస్తారో కూడా తెలియదు, ఎప్పుడు విత్తుతారో తెలియదు, ఎప్పుడు పెరిగిద్దో తెలియదు, ఎంతకాలాన్ని పెరిగిద్దో తెలియదు, ఎప్పుడు కోస్తారో తెలియదు. అసలు ఇంకా చెప్పాలి అంటే మా కొన్ని సంవత్సరాల క్రితం మా విజయవాడ లాంటి టౌన్లో కార్పొరేట్ స్కూల్స్ అనమాట, వాళ్ళని ఎక్స్కర్షన్కి తీసుకొని వెళ్తున్నారట. ఎక్కడికి అంటే పొలాలకి. అక్కడికి వెళ్ళి ఏం చూపిస్తారంటే, మేము వరి చూపిస్తాము, వరి పంట, దీంట్లో నుంచే మనం తినే ఆహారం బియ్యం వస్తాయి అంటే వావ్ అంటున్నారు వాళ్ళు. ఏంటి ఇందులో నుంచి రైస్ వస్తాయా అని ఒడ్లు చూసి. నిజంగా వాళ్ళని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, మాకంటే మోసమైన వాళ్ళు ఉన్నారని. వాస్తవంగా టౌన్లో పెరిగే మాకు చాలా విషయాలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయో తెలియదు, అయితే తింటాం. ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఉన్నాయి, సగ్గుబియ్యమే అంటారు, అది ఎక్కడి నుంచి వస్తుంది కర్రబెండ్ల నుంచి వస్తుంది. మనం వాడేటువంటి బియ్యం కావచ్చు, ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, ప్రతిదానికి ఒక చెట్టు, ఒక మూలాధారం మీద ఉంటుంది కదా. ఒకవేళ మాంసాలంటే వేరు, కానీ శాఖధాన్యాలని, శాకాహారాల నుంచి మొక్కలే కదా. అన్ని మొక్కల్ని మనం చూస్తుండం. వాటి ఎప్పుడు పుడతాయంటే, ఎప్పుడు విత్తుతారు, ఎప్పుడు పెరుగుతాయి, ఏ నెలలో పెరుగుతాయి అనేటువంటివి మనకు తెలిసి ఉండదు. కానీ ఇదంతా తెలియాలంటే వ్యవసాయం అనేటువంటి తెలిసి ఉండాలి. కాబట్టి ప్రారంభ రోజుల్లో మనిషి ఎలా ఉండేవాడంటే భూమి మీద ఆధారపడి జీవించేవాడు. ఆ భూఫలాన్ని అతని పోషణ కొరకు ఉపయోగించుకునేవాడు. కానీ దేవుని వాక్యం ఏమని తెలియజేశాడంటే, భూధాన్యాలన్నిటిలో, వృక్ష ఫలాల్లోనేమి భూఫలాలన్నిటిలో 10% యెహోవా సొమ్ము. కాబట్టి మీరు వ్యవసాయం చేస్తే, మీరు సాగు చేసుకుంటే, అది ఏదైనా కావచ్చు, ఏ పంట అయినా కావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, అందులో 10% అంతా కూడా యెహోవా సొమ్ము, అది ప్రతిష్ఠితం. దాన్ని దేవునికి అప్పచెప్పాల్సిందే. 90 పాలు లేనిది 10 పాలు నువ్వు ముట్టుకోవటానికి వీల్లేదు, దాన్ని పక్కన పెట్టేయాల్సిందే. అంతేకాదు, ఇక తర్వాత మీరు గమనించినప్పుడు జంతువులు కూడా, ఒకవేళ వాళ్ళు జంతువుల్ని పెంచే వాళ్ళు అనుకోండి, మనం మొట్టమొదటి విషయంలోనే కయీని హేబేలు విషయంలో చూస్తూ ఉంటాం. కయీనేమో సేద్యపరిచేటువంటి వాడు, హేబేలు మందల కాపరి. ఒకవేళ మందలను కాసే విషయమైనా సరే సేమ్ అంతే. తొలుచూలను పుట్టినటువంటివి ఏవైతే ఉంటాయో అందులో కూడా ది బెస్ట్ ఏదైతే ఉంటుందో, క్రొవ్వినటువంటి వాటిని తీసుకొని వెళ్ళిపోయి దేవునికి ఇచ్చేసేయటమే. కాబట్టి దేవునికి ఇవ్వటము దేవునిది అనేటువంటిది మొదటి నుంచి కూడా ఉంది. ఇక మీరు బైబిల్లో కనుక గమనించినట్లయితే దీని గురించి అనేకమైన విషయాలు ఇంకా చాలా డీటెయిల్డ్గా మాట్లాడతాడు. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 14వ అధ్యాయము 22వ వచనం గమనించేటప్పుడు, 22వ వచనము 14:22, ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10% అవశ్యకముగా వేరుపరచవలెను. ఎప్పుడట? యు షల్ టైత్ ఆల్ ద ఈల్డ్ ఆఫ్ యువర్ సీడ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద ఈల్డ్ ఇయర్ బై ఇయర్. ప్రతి సంవత్సరము, ఈ సంవత్సరం కష్టం వచ్చింది, ఈ సంవత్సరం నష్టం వచ్చింది, ఈ సంవత్సరం కరువు వచ్చింది, నథింగ్ డూయింగ్, సంబంధమే లేదు. ప్రతి సంవత్సరం కూడా నువ్వేం చేయాలి? దేవుని వాక్యం చూడండి ఎంత స్ట్రిక్ట్గా వాళ్ళకి చెప్పాడు. అందుకనే మీరు కనుక గమనించినట్లేదు, అందుకే కానుకల గురించి చెప్పే వాళ్ళందరూ, ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అందుకే నా కానుకల గురించి మా అయ్యగారు ఎప్పుడు పాత నిబంధనలు వచనాలే చూపిస్తాడని. ఎందుకంటే అక్కడ స్ట్రిక్ట్గా చెప్పాడు కదా. అక్కడే కాదు, క్రొత్త నిబంధనలు కూడా స్ట్రిక్ట్గా చెప్పాడు. కాకపోతే దాన్ని మనం అర్థం చేసుకోవటం లేదు, మనం ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పటం లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రతి సంవత్సరము, నువ్వు పోయినేడు ఇచ్చానని ఏడు ఆపటానికి లేదు, ప్రతి సంవత్సరం కూడా నువ్వేం చేయాలి అంటే, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నీ విత్తనముల పంటలో 10% అవశ్యముగా తీయాలి. అవశ్యముగా అంటే ఖచ్చితంగా, ఇట్స్ ఎ మ్యాండటరీ, నువ్వు తీసి తీరాలంతే ప్రతి సంవత్సరం. ఎందులో? నీ విత్తనాల్లో. విత్తనము అనేటువంటిది నిజంగా చాలా ఇంపార్టెంట్, అంతే కదా. 4 విత్తనాలు ఎక్కువగా విత్తుకుంటే 4 విత్తనాలు ఎక్కువగా కోసుకుంటాం, అంతే కదా. విత్తేదానిలో 10% పక్కన పెట్టు అంటే కొంత పెయిన్ఫుల్గానే ఉంటుంది. కానీ నిజమేమిటి అంటే అది యెహోవా సొమ్ము, ఆయనకి పక్కన పెట్టాలి. ఇంకా మాట్లాడాలి అంటే
నువ్వు ఎంత విత్తుతున్నావు అనే దాని యొక్క దీవెన కూడా నువ్వు దేవునికి ఎంత పక్కన పెట్టావు, ఎంత ఇచ్చావు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు దాన్ని ఇవ్వకపోతే, ఆ 10 భాగం అటు ఇవ్వకపోతే, ఈ 90 భాగం నువ్వు విత్తుకున్న అనవసరం అవుతుంది. ఏ తెగులో వస్తుంది, ఏ కరువో వస్తుంది, లేకపోతే ఏ వర్షమో ఆగిపోతుంది. మొన్న మీరు కనుక గమనించినట్లయితే ఆ మిచాంగ్ తుఫాన్ ఉంది కదా, కరెక్ట్గా డిసెంబర్ మాసం. కొన్ని చోట్ల అయితే ఇప్పుడు పంట చేతికి వచ్చే టైం వరి, అంతేనా? డిసెంబరేగా కోసేది. డిసెంబర్ నుంచి జనవరి దాకా కోస్తారు. అందుకనే సంక్రాంతి పండగకి జనాలందరి దగ్గర డబ్బులు ఉంటాయి. ఈ ఆఫర్లు పెట్టే వాళ్ళందరూ కూడా అందుకని ఇప్పుడే పెడతారు. క్రిస్మస్ ఆఫర్ అని మొదలు పెడతారు. క్రిస్మస్ అయిపోగానే న్యూ ఇయర్ ఆఫర్ అంటాడు. న్యూ ఇయర్ అవగానే సంక్రాంతి అంటాడు. రంజాన్ కూడా అప్పుడప్పుడు అలాగనే వస్తుంది. వాస్తవం ఏంటంటే ఈ పండగ ఆ పండగ, ఈ మతం ఆ మతం కాదు. ఇది జనాల చేతుల్లో డబ్బులుండే సీజన్. డబ్బులుండే సీజన్ కాబట్టి ఎప్పుడు కూడా మీరు కొనుగోలు కూడా అప్పుడే జరుగుతూ ఉంటాయి. అందుకనే వాళ్ళ చేత కొనిపించడానికి ఆఫర్ అంటాడు. కానీ ఇప్పుడు కరెక్ట్గా పంట చేతికి వచ్చేటువంటి ఈ నెలలో తుఫాను ఎంత నష్టాన్ని తెచ్చింది. కరెక్ట్గా చేతికి వచ్చేటప్పుడు ఎంత నష్టాన్ని తీసుకొని వచ్చింది. కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు, మనము విత్తేటువంటి ఈ విత్తనము, దాని ద్వారా వచ్చేటువంటి దిగుబడి, ప్రతిఫలం అనేటువంటిది నువ్వు ఎంత కష్టపడ్డావు అనే దాని మీద ఆధారపడి లేదు. ఇప్పుడు నువ్వు కష్టపడ్డావు, డిసెంబర్లో చేతికి రావాల్సింది ఏమైంది? ఒక తుఫాను, ఒక విపత్తు. మనం నమ్మినా నమ్మకపోయినా ఆకాశము, భూమి ఇవన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. నువ్వు దీవించబట్టం ఆయన చేతిలో ఉంది, నువ్వు దీవెను పోగొట్టుకోవటం ఆయన చేతిలో ఉంది, నీ పంట చేతికి రావటం ఆయన చేతిలో ఉంది. ఆయన నిన్ను దీవించాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఆయన భాగాన్ని ఆయనకు పక్కన పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుని వాక్యం ఏం తెలియజేస్తాడంటే పాత నిబంధనలో ఇచ్చేటువంటి విషయంలో దశం భాగం అనేటువంటిది ఒకటి ఉంది. దాన్ని దేవునికి ఖచ్చితంగా ఇచ్చేయవలసిందే. అది ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. వాటి దగ్గరకు మనం వెళ్ళటం లేదు. ఇక ఇచ్చేటువంటి దానిలో రెండవటి ఏమిటి అంటే ఇచ్చే దానిలో ఎన్ని విధానాలు ఉన్నాయి అనేటువంటిది మనం ఎన్ని రకాల్లోనే చూస్తూ ఉన్నాం కదా. మరొకటి ఏమిటి అంటే నిర్గమాకాండము 35వ అధ్యాయము మనం గమనించినప్పుడు, ఇక్కడ మాత్రమే కదా, ఇంకా చాలా సందర్భాల్లో మీకు కనబడుతుంది. నిర్గమాకాండము 35వ అధ్యాయము మనం గమనించినప్పుడు, 35వ అధ్యాయము, దేవుని కొరకు, దేవుని యొక్క పని కొరకు వాళ్ళు ప్రజల దగ్గర నుంచే సొమ్మును పోగు చేసేవాళ్ళు. ఈ లోకంలో ఏది నడవాలి అన్నా, ప్రపంచంలో ఏది నడవాలి అన్నా దానికి బ్యాక్ బోన్ ఏమిటి అంటే ఫైనాన్స్. ఒక వ్యక్తి జీవితము ఫైనాన్స్ మీద ఆధారపడుతుంది. ఒక ఫ్యామిలీ ఫైనాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఒక గ్రామం కావచ్చు, ఒక సమాజం కావచ్చు, ఒక జిల్లా కావచ్చు, రాష్ట్రము, దేశము, ప్రపంచమంతా కూడా ఫైనాన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇట్స్ ఎ బ్యాక్ బోన్. ఒక మనిషి ముందు నిలబడి ఉంటాడు కానీ బ్యాక్ బోన్ సపోర్ట్తోనే. బ్యాక్ బోనే లేకపోతే మంచంలో పడిపోవాల్సిందే, అంతే కదా. స్పైనల్ కార్డ్ ఇది. అలాగనే ప్రతి వ్యవస్థకి కూడా స్పైనల్ కార్డ్ ఏంటి అంటే ఫైనాన్స్. ఫైనాన్స్ కనుక ఉందనుకోండి దిట్టంగా నిలబడతారు సమాజము, కుటుంబము, వ్యక్తి. ఫైనాన్స్ అనేటువంటిది లేకపోతే, బలహీనంగా ఉంటే, ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే దేవుని పని కూడా దానికి అతీతమేమీ కాదు. అప్పుడప్పుడు మీరు బాబాలు వాళ్ళని కనుక చూస్తే ఇలా గాల్లో నుంచి బంగారం ఉంగరాలు తీస్తుంటారు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, మన పాస్టర్లు కూడా ఇలా గాల్లో నుంచి బంగారం లేకపోతే డబ్బులు, ఉంగరాలు తీయటం వస్తే ఎంత బాగుండేది, ఇలాంటి ఎన్ని మీటింగులు పెడుదాం మనం అంటున్నాడు. కానీ ఇలా గాల్లో నుంచి బంగారం తీయటం, డబ్బులు తీయటం, ఉంగరాలు తీయటం మన పాస్టర్ల వల్ల కాదు. మరి వాళ్ళ వల్ల ఎలా అయింది అనేది నేనేం మాట్లాడను, మన వల్ల అయితే కాదు. అలాంటి గారడీ విద్య, అలాంటి జిమ్మికులు మనం చేయలేం. ఏదైనా సరే నిజమైతేనే ఫలిస్తుంది. కాబట్టి బంగారం గాల్లో నుంచి రాదు, మట్లో నుంచి రావాల్సిందే. అదొక లోహము, దాన్ని బయటికి తీయాల్సిందే. ఇంకా మనం చెప్పాలంటే ప్రపంచంలో ఈ ధనం అనేటువంటిది కష్టపడితే వచ్చేది. ఈవెన్ బంగారం కూడా. ఈరోజు మీరు కరెన్సీ మీ జేబులో ఒక 50 రూపాయలు, 100 రూపాయలు ఉంటే ఒకసారి చూడండి. ఒక 100 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంది. మీకు తెలియని 100 రూపాయలు కాదు. గత రాత్రి మేము వెళ్తే ప్రార్థన చేయటానికి ఒక సహోదరి, ఇది కాదు ఇంకొక 3 నోట్లు ఇచ్చింది మొత్తం. అందులో ఒక నోటు మీకు చూపించాను, ఉంది కదా. ఇది నేను కష్టపడ్డది కాదు, నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ సహోదరి ఇచ్చింది. అయితే నాకైతే ప్రార్థన చేస్తే వచ్చింది, కానీ దీని వెనకాల ఆమె కుటుంబం యొక్క కష్టం ఉంది. ఇంకా చెప్పాలంటే మాట్లాడతాం కదా చెమటని, వాళ్ళ కష్టం ఉంది. అంతేగాని ఊరికినే వచ్చిన డబ్బు కాదు ఇది.
ఈ రూపాయిగా అంటే ఈ 100 కాదు, అది 50 కాదు, 20 కాదు. మీరు చూసే ప్రతి కాగితము, కరెన్సీ నోట్ ఏదైనా సరే, దాని వెనకాల ప్రజల కష్టం ఉంటుంది, ఎవరో ఒకరి కష్టం ఉంటుంది. ముద్రేసే వాళ్ళు అయితే ఊరికినే ముద్రేస్తారు, కానీ ఈ కాగితాన్ని ఊరికినే ఒకసారి ఎవరో అడిగారు, దేశంలో డబ్బు లేదు, దివాలా తీస్తేనే పాకిస్తాన్ కొన్ని దేశాలంటే డబ్బులు ముద్రేసుకోవచ్చు కదండి గవర్నమెంట్ అన్నాడు. ఎప్పుడు శ్రీలంక ఫైనాన్షియల్ క్రైసిస్లో డబ్బులు ముద్రేసుకోవచ్చు కదా అని అన్నాడు. ముద్ర అట్లా వేసుకోవచ్చా అంటే, ఎందుకు వేసుకోకూడదు, అట్లా వేసుకోకూడదా అని మళ్ళీ నన్ను అడుగుతున్నాడు. అదేంటి వేసుకోవచ్చు అన్నావు కదా అంటే, ఏమో నాకు తెలియదు సార్, డబ్బులు గవర్నమెంట్ ముద్రేసే కదా అని. ఏ ప్రాతిపదికన ముద్రేస్తే, ఎంత ముద్రేస్తే? ఇవన్నీ మళ్ళా ఇదేంటి బడ్జెట్ సమావేశాలాగా అంత ఆర్థిక విషయాలు మాట్లాడుతున్నానని అనుకుంటూ ఉంటారు. వాస్తవంగా ఊరికినే కాగితాలు ఉన్నాయి, ప్రింటింగ్ ప్రెస్సులు ఉన్నాయని ముద్ర వేసేది కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ 100 రూపాయలు ఉందంటే దీని వెనకాల కష్టం ఉంది, అంతే కదా. ఇప్పుడు ఆ కష్టం లేకుండా, మన దగ్గర నిల్వలు లేకుండా ఇవి గనక వేసుకుంటే, ఒకసారి మీరు చూస్తుంటారు ఆఫ్రికాలో, అది ఏ దేశమో గుర్తు రావటం లేదు, కరెన్సీకి విలువే లేకుండా పోయింది. ఇబ్బడి ముబ్బడిగా ముద్ర వేశారు. డబ్బులు కట్టలైతే చాలా ఉన్నాయి. ఆ కట్టలన్నీ పట్టుకొని వెళ్తే 1 కిలో బంగాళదుంపలు రాలేదు. ఒకసారి నేను న్యూస్ చదువుతుంటే మీకు జ్ఞాపకం వచ్చి ఉండి, 1 కిలో బంగాళదుంపలు కట్టలు పట్టుకెళ్ళారు. దాంతో నిరసనకు దిగి ప్రజలు ఏం చేశారంటే రోడ్ల మీద తగలబెట్టారు. అవి అంటే వాటికి విలువ లేనప్పుడు చిత్తుకాయితమే అవుతుంది. అంటే దీని వెనకాల ఒక పొటాటో కావచ్చు, లేకపోతే ఒక టీ కావచ్చు, సరుకులు ఏవైనా కావచ్చు, దీని వెనకాల ఉన్నాయి, ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే దాని ఆర్థిక పరిస్థితి అంటే ఈ కాగితాలు ఊరికనే కాదు. అంటే ఇప్పుడు నేనేం తెలియజేస్తూ ఉన్నానంటే, మనము సంఘం అనేటువంటిది కూడా, సేవ అనేటువంటిది కూడా దీనికి అతీతమైనటువంటిది ఏం కాదు. ఎలా దేవుని పని జరుగుతుంది అంటే, దేవుని పని అనేటువంటిది జరగాలి అంటే ఖచ్చితంగా దానికి ధనం అనేటువంటిది అవసరం. ధనం లేకుండా దేవుని పని జరగదు. అదే పాత నిబంధన గ్రంథంలో మీరు గమనించినట్లయితే, ఇందాక మనం దశం భాగాలని అన్నాం. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు వచ్చేటువంటి భూఫలంలో, లేకపోతే వాళ్ళ కష్టంలో వాళ్ళు దాన్ని తీసివేయవలసిందే. అయితే అది మాత్రమే కాదు, 35వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే, 35వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 4వ వచనమో 5వ వచనమో, మరియు మోషే ఇజ్రాయేలీలైన సర్వసమాజముతో ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, సలహా కాదు, ఆజ్ఞ, ఇట్స్ అ కమాండ్. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర రక్తవర్ణాలు, సన్న నార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపానికి తైలము, అభిషేక తైలము, పరిమళ ద్రవ్యము, ధూపమునకు సుగంధ సంభారములు, ఏఫోదునకు పతకము, లేతపచ్చలు, చెక్కురత్నములు తీసుకొని రావలెను. ఇదంతా కూడా ఏమిటి అంటే అర్పణ. దశంభాగం కాదు, అర్పణలు ఇవి వేరే. ఇంకా చెప్పాలంటే స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి అర్పణ, దాన్ని బైబిల్లో ఏమన్నాడంటే స్వేచ్ఛార్పణ. మీ ఇష్టం, ఎంతైనా ఇవ్వచ్చు. అదైతే దశంభాగం అని చెప్పేశాడు. అది మ్యాండటరీ, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. బాగలేదు అది ఇది అనటానికి లేదు. నువ్వు విత్తనాలైనా సరే తీసి పక్కన పెట్టాల్సిందే. కానీ ఇది అర్పణ, నువ్వెంత ఇవ్వాలనుకుంటావో నువ్వు అంత ఇవ్వు. కొంతమంది క్రొత్త నిబంధనలు ఇక్కడ అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ముఖ్యంగా క్రీస్తు సంఘాల్లో కొంతమంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు, పేర్లు చెప్పను. ఏదో ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాం, నేను హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే కానుక ఏదో ఇవ్వాలనుకున్నారు. నాకు 10 రూపాయలు ఇస్తే కూడా తీసుకుంటాను, 10 రూపాయలు ఇస్తే కూడా. కొంతమంది మీరు డబ్బులు తీసుకుంటారా, కానుక తీసుకుంటారా అన్నారు. తీసుకోవాలని దేవుడు చెప్పాడు. అంటే కొంతమంది ఉన్నోళ్ళు తీసుకోరు కదా. అంటే ఎంత ఉన్నా కానీ, అప్పుడప్పుడు మేము బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తూ ఉంటాం, ఎంత ఉన్నా కానీ దీని ద్వారా బ్రతకాలి అనేది దేవుడు మాకు పెట్టాడు. ఇది మా హానర్. అది తీసుకోవటానికి మేము అవమానపడాల్సిన, సిగ్గుపడాల్సిన పని లేదు. అది 10 రూపాయలైనా సరే, మేము ఇన్షర్ట్ చేసుకున్నా, మేము షూస్ వేసుకున్నా, మేము కారు వేసుకొని వచ్చినా, మాకు ఇంటి దగ్గర ఎంత ఉన్నా మీరు 10 రూపాయలు ఇస్తే కూడా తీసుకుంటాం. అది మీకు దీవెన, అది మాకు దీవెన. నాకు ఎంత ఉందనేది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చేది నాకు కాదు, దేవునికి ఇస్తున్నారు. కాబట్టి నేను దాన్ని తీసుకోవాలి. ఒకసారి నేను ఒక చోట
నా సేవా జీవితంలో నాకు వచ్చిన లీస్ట్ కానుకంటే ₹2 బిల్ల. నేను కొన్ని సందర్భాల్లో చెప్పుంటాను. ఒకసారి విజయవాడలోని ఒక ప్రాంతానికి మేము నైట్ ఇలాగనే ప్రార్థనకి వెళ్ళాము, అయిపోయింది, అందరూ వచ్చి ప్రార్థనలు చేయించుకుంటున్నారు. ఒక ముసలామె ఏదో ఊరి నుంచి వచ్చింది, చీకట్లో కరెంటు కూడా లేదు. ఆమె ఇలాగా నా కాలు తెగిపోయిందండి, కత్తిపీట మీద చూడకుండా కాలు వేసాను, నడిచేటప్పుడు బాగా లోతుగా తెగిపోయింది, నడవలేకపోతుంది. కూతురు, అమ్మ ఒక్కదాని అక్కడ నువ్వు చేసుకోలేవు, నా దగ్గరికి రా అని పిలిచిందట. విజయవాడ కట్టించింది. కట్టిస్తే పక్కిల్లే అది. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కదా అని వచ్చింది ఆమె. వచ్చి నా కొరకు ప్రార్థన చేయండి అని అంది. ప్రార్థన చేశాను. చేసిన తర్వాత ఆమె చీరలో ఆ చివరి ముడిలో కట్టుకున్నటువంటి ₹2, ఆ ముడి విప్పి ₹2 ఇచ్చింది. చీకట్లో నాకు కనబడలేదు, కాయిన్ అనేది మాత్రం అర్థమైంది. లైట్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే ₹2. ఆ రోజుల్లో మరి వాటర్ ప్యాకెట్ ₹1, అప్పట్లో బాగా అమ్మేవాళ్ళు. 2 వాటర్ ప్యాకెట్లు వచ్చినాయి దాంతో, ఆమె ఇచ్చిన దాంతో. అయితే అందులో అభినందించాల్సిన విషయం ఏంటంటే, నేను ప్రార్థన ఊరికినే చేయించుకోకూడదు అనే విషయం ఆమెకు అర్థమైంది. మీరు పాత నిబంధన గ్రంథంలో చూడండి, దైవజనుల దగ్గరికి ఉత్తి చేతులతో రాకూడదు. సౌలు గాడిదలు తప్పిపోయి వెతకటానికి వెళ్ళినప్పుడు ఇక్కడ దగ్గరలోనే దీర్ఘదర్శి ఉన్నాడు, వెళ్దామంటే మరి మన దగ్గర అన్నీ అయిపోయినాయి కదా, వట్టి చేతులతో వెళ్ళకూడదు కదా అని అంటారు. ఈవేళ ఎంతమందికి అర్థమవుతుంది ఈ విషయం? ఒక విషయం చెప్పి వెళ్ళిపోతాను. కొంతమంది సేవకులు ఇంటికి వస్తారు, వచ్చి వీళ్ళేమి తేకపోగా ఇంట్లో తినడానికి ఏమైనా ఉన్నాయా బ్రదర్? టీ కాఫీ. మన సేవకుడి దగ్గరికి వెళ్తే టీ కాఫీ కూడా ఇవ్వడేంటండి? వీళ్ళేమి ఇవ్వకపోగా, వీళ్ళేమి తేకపోగా, వీళ్ళు వట్టి చేతులతో వచ్చి మళ్ళీ వాళ్ళు ఇవ్వలేదు మాకు, మమ్మల్ని వట్టి చేతులతో పంపించాడనే వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా అడక్కండి. మళ్ళీ మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని. ఇవన్నీ మనం చెప్పామనుకోండి, మనం చిన్నపోవటమే. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ నిజం. కానీ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ప్రపంచంలో ఏదైనా సరే ధనం అనేటువంటిది మూలం, అది బ్యాక్ బోన్. సేవకు కూడా ఏమిటి అంటే, పరిచర్యకు కూడా ధనం అనేటువంటిదే మూలం. అందుకనే పాత నిబంధనలో దేవుడు కనుక మనం గమనించినట్లయితే, దేవుడు దాన్ని ఎలా నిలబెట్టాలి సేవా పరిచర్య అనేటువంటిది పాత నిబంధనలో ఉన్న మందిరం అనేటువంటిది ఒక చక్కటి నిదర్శనం మనకి. ఆ మందిర నిర్వహణ, అది నీడ. క్రొత్త నిబంధనలో ఈ సంఘము నిజస్వరూపం. ఆ నీడ ఎలా నడిపించబడింది, దాని నిర్వహణ ఏమిటి, దాని మూలం ఏమిటి, దాని బ్యాక్ బోన్ ఏమిటో అర్థమైతే నేడు సేవ కష్టం కాదు. ఈరోజు కొంతమంది అంటున్నారు, అమెరికా వైపు చూడకుండా సేవ చేయగలరా అని నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను ఎస్ అన్నాను. మీ నాన్నది గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి అన్నారు. నిజంగా మీ నాన్నది గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు అన్నారు. అంటే మా నాన్న లేకపోతే చేయలేనా అన్నారు. ఈ మాటలు ఇలానే ఉంటాయిగా అన్నారు. సరే, దేవుడి దయ వల్ల మా నాన్న కూడా ఆయన కాలం అయిపోయింది, ఆయన చనిపోయారు. ఆయన చనిపోయాక కూడా ఇప్పుడు సేవ చేస్తున్నా. ఇప్పుడు సేవ చేస్తున్నావు కాబట్టి ఇంకో కారణం ఏదో చెప్పారు. నేను చెప్పాను, ఆడలేక మధ్యలోడు అని ఒక తెలుగు సామెత ఉంది, మీరు విన్నారా అన్నాను. ఇప్పుడు ఆ రోజు నేను మాట్లాడినప్పుడేమో మీ నాన్న ఉన్నాడు కాబట్టి అన్నారు, ఇప్పుడేమో మీ అమ్మకి పెన్షన్ వస్తుంది కాబట్టి అంటున్నారు, లేకపోతే ఆ తర్వాత ఇంకేదో ఉంది కాబట్టి అని అంటారు. నిజమేమిటంటే, ఆ రోజు మా నాన్న జీతం కాదు, ఇప్పుడు మా అమ్మ పెన్షన్ కాదు, రాబోయే రోజుల్లో మరొకటి కాదు. నిజంగా ఈరోజు సేవ అనేటువంటిది, మేము చేసేటువంటి పరిచర్య అక్కడ ఉండేటువంటి విశ్వాసుల కష్టార్జితంతోనే జరుగుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా. మేము మా మోటార్ సైకిల్లో కొట్టించుకునేటువంటి పెట్రోల్ కావచ్చు, కారులో వేయించుకునే డీజిల్ కావచ్చు, మేము కట్టే టోల్ గేట్లు కావచ్చు, మా కారు మెయింటెనెన్స్లు కావచ్చు, ఇంకా చెప్పాలంటే మేము ఇంట్లో తినే మా ఆహారం, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళటం అంటారు కదా, ఈ ఆహారం కావచ్చు, మేము కట్టుకునే బట్టలు కూడా కావచ్చు. నేను ఎప్పుడు చెప్తాను, నేను ఒంటి మీద ఉన్నటువంటి చొక్కా, ప్యాంటు, లోపల ఉన్న ఇన్నర్ వేర్స్ కూడా నేను కొనుక్కునే కాదు, అవన్నీ విశ్వాసులు వాళ్ళ కష్టార్జితంతో కొనిచ్చినాయి. ఇంకా చెప్పాలంటే మేము వాడే కర్చీఫ్ గుడ్డ కూడా మేము కొనుక్కున్నది కాదు. ఇది వాళ్ళ కానుకల్లో నుంచి, వాళ్ళ కష్టంలో నుంచి మాకు వచ్చింది. ఇదంతా మేము చూసేటప్పుడు మా మీద ఉన్న బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి. నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ₹2 ఇచ్చింది కదా, ఆమెను ఇంకా చెప్తూనే ఉన్నాను. ఆ బాధ్యత నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. నువ్వు వాళ్ళు ఇచ్చేటువంటి ధనంతో పోషించబడుతున్నావు, వాళ్ళ తిండి తింటున్నావు, నువ్వు వాళ్ళకు రుణపడి ఉన్నావు, వాళ్ళని బలపరచాల్సిన బాధ్యత నీ మీద ఉంది. వాళ్ళ కుటుంబాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. పొద్దున లేచి రాత్రి నిద్రపోయేటప్పుడు వాళ్ళు బాగుంటేనే నువ్వు బాగుంటావు అని మాకు అది గుర్తు చేస్తూ ఉంటుంది. మేము వాళ్ళ మీద కాకుండా అమెరికా మీద మేము బ్రతికితే వీళ్ళు ఎటుపోతే నాకెందుకు? ఒక ఊరు వెళ్తే చెప్తున్నాడు, సేవకుడు నేరుగా అంటాడు, అమ్మ మీరు ఎటుపోయినా నా కడుపులో నీళ్లు గాదులు, నా సపోర్ట్ వస్తూనే ఉంటుంది అంటాడంట. అదేంటండి అలా అంటాడని? నిజమేగా అంటున్నాడు. ఆయనకు అమెరికా నుంచి ఆయన జీతం ఆయనకు వస్తుంది.
మీరు ఎటుపోతే ఎందుకు, ఈ సంవత్సరం మీ పంటలు పండలేదు, అందరికీ నష్టం వచ్చింది, పెట్టుబడి రాలేదు, మీరు ఇబ్బంది పడుతున్నారు, కానీ ఆయనకు వచ్చే డాలర్లు ఆయన అమెరికా జీతం ఆగలేదుగా. అదే ఆయన మీ మీద ఆధారపడి మీరిచ్చే చందా డబ్బులు చిల్లర డబ్బుల మీద ఆధారపడితే ఇక్కడ ఎప్పుడైతే వర్షాలు లేవో ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు, దేవా వర్షాలు ఇవ్వు. వాళ్ళకి పంటలు లేకపోతే, వాళ్ళకి దిగుబడి లేకపోతే నాకు లేదు, నా కుటుంబానికి తినటానికి లేదు, నేను నా పిల్లలు మేము ఆకలితో పడుకోవాలని. ఈరోజు ఆ పెయిన్ తెలియకుండా కొంతమంది సేవ చేస్తున్నారు. ఒక విషయం చెప్పి వెళ్ళిపోతారు. కొంతమంది పెయిన్ తెలిసి మీరు ఇస్తేనే సేవ చేస్తామంటే, బ్రదర్ మేము ఇవ్వలేము, మీరు ఎక్కడన్నా మీకు ఏదో సపోర్ట్లు వస్తాయో చూసుకోండి అంటున్నారంట. క్రీస్తు సంఘం అంటే ఎక్కడి నుంచో సపోర్ట్ లేదమ్మా, అట్లా కాదు, నేను స్థానిక సంఘం మీదే బ్రతుకుతాను అంటే అట్లా కాదండి. జీతం ఇచ్చే వాళ్ళు ఎవరో డైరెక్టర్లు అని ఉంటారంటగా. వీళ్ళకి ఎవరు చెప్పారు డైరెక్టర్లు జీతాలు ఇస్తారని? వాళ్ళు ఇచ్చేది 1000-2000. వాళ్ళు ఎవరో ఇస్తారంట కదా, వాళ్ళ మీద వాళ్ళు తెచ్చుకోండి అని చెప్పేసి అంటున్నారట. కానీ నిజమేమిటి అంటే బైబిల్లో మనం గమనించేటప్పుడు స్వేచ్ఛార్పణ అనేటువంటిది ఒకటి ఉంది. ఇజ్రాయేలు సమాజంలో ఇంకా చెప్పాలి అంటే మోషే వేసిన గుడారము 100% ప్రజల దగ్గర నుంచి వచ్చిన కానుకలతో కట్టబడింది. ఈరోజు మనం చేసేటువంటి పరిచర్య ఎవరి డబ్బుతో కట్టబడుతుంది? ఎవరో ఒక ఆసామి చేయెత్తుతాడు, బిల్డింగ్ అంతా నేనే కట్టిస్తా, ప్లాస్టింగ్ అంతా నేనే చేయిస్తాను, ఫ్లోరింగ్ నేనే వేస్తాను. ఆ ఆసాము ఉంటే సేవ ఉంటుంది, ఆసాము చచ్చిపోతే సేవ చచ్చిపోతుంది. నిజంగా కొన్ని ఊర్లు వెళ్ళినప్పుడు ఏంటండి ఇలా ఉన్నాయని అడిగాను. అంటే గోడలు వాటికి పాపం ఆ కుటుంబమే పలానా ఆయన ఇచ్చాడు, పాపం జబ్బు చేసి చచ్చిపోయాడు, అందుకని ఆగింది, ఆయన కానీ బతుకుంటేనా అంటున్నాడు. ఈ పాటికి ప్లాస్టింగ్లు చేయించేవాడు అంట. అంటే ఇప్పుడు ఈ పని అంతా ఎవరి మీద ఆధారపడి ఉంది? ఆయన మీద కాదు, ఆ ఆసాం మీద ఆధారపడింది. ఆయన చచ్చిపోయాడు, పని చచ్చిపోయింది, ఇంకెవరు ఇచ్చేవాళ్ళు లేరండి. దాని గురించి చెప్తూ ఉన్నా ఎవరు ముందుకు రావట్లేదు. కానీ గమనించండి, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒక ప్యాటర్న్ విధానాన్ని నేర్పించాడు. సేవ పరిచర్య జరగటానికి వాళ్ళ దశం భాగాలు అనేటువంటివి అవి మీరు తర్వాత డీటెయిల్గా కనుక స్టడీ చేస్తే ఎవ్రీ ఇయర్ వచ్చేటువంటి దశం భాగాలు ఉన్నాయి కదా, ఇదంతా కూడా వాళ్ళ మెయింటెనెన్స్ కొరకు, అక్కడ ఉండేటువంటి యాజకులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క నిర్వహణ కొరకు, మందిరం యొక్క నిర్వహణ కొరకు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది, నిర్వహణ జరుగుతూ ఉంటుంది. ఇక అది కట్టబడేటప్పుడు మూలం దగ్గరికి మనం వెళ్ళాం. ఎలా కట్టబడింది అంటే మోషే వారందరికి కూడా తెలియజేశాడు 5వ వచనంలో, మీరు మీలో నుంచి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టినటువంటి ప్రతివాడు. దాని ఆంగ్లంలో కనుక మీరు గమనించినట్లయితే, టేక్ ఫ్రమ్ అమాంగ్ యూ ఏ కాంట్రిబ్యూషన్ టు ద లార్డ్ హూ ఎవర్ ఈజ్ ఆఫ్ ఎ జనరస్ హార్ట్. అక్కడ అంటున్నాడు, దాతృత్వం కలిగినటువంటి హృదయం ఎవరికైతే ఉంటుందో, ఏ జనరస్ హార్ట్ అంటే దాతృత్వం కలిగినటువంటి హృదయంలో నుంచి రావాలది. అలాంటి హృదయం ఎవరికైతే ఉంటుందో, ఆ మాట ఇక్కడ లేదు తెలుగులో, ఫ్రమ్ ఏ జనరస్ హార్ట్. దాని తెలుగులో ఏమని తర్జుమా చేశాడంటే బుద్ధి పుట్టినటువంటి ప్రతివాడు. కానీ బుద్ధి పుట్టిన ప్రతివాడు అనే దానికంటే ఫ్రమ్ ఏ జనరస్ హార్ట్, దాతృత్వము కలిగినటువంటి హృదయం ఎవరికైతే ఉందో ఆ హృదయంలో నుంచి మీరు బయటికి తీయండి. ఏం బయటికి తీయాలి? బంగారము, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణాలు, ఇంకా కింద కనుక మీరు గమనించినట్లయితే సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, ఖరీదైనటువంటివి. బంగారము అస్సలు ఇవాళ గ్రాము బంగారం ఎప్పుడైనా కానుకలో వేసిన వాళ్ళు ఎవరైనా మీకు తెలుసు. అప్పుడప్పుడు నేను సేవకులను అడుగుతా, ఎప్పుడైనా కానుకల్లో బంగారం వచ్చిందా అని. బ్రదర్, నోట్లు వచ్చినాయా అని అడగండి. చిల్లరే మాకు వచ్చేది, ఎక్కువగా చిల్లర వచ్చింది. 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు. ఒకసారి ఇలా మాట్లాడుకునేటప్పుడు ఒక సేవకుడే చెప్పాడు, నా సేవ మొదలుపెట్టిన తర్వాత 500 రూపాయల నోటు మా ఊర్లో నేను చూడలేదు. అంటే కొత్తగా 2000 నోట్లు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం, మాకు 2000 ఇచ్చారు, మాకు 2000 ఇచ్చారు, మాకు 2000 ఇచ్చారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే డబ్బు ఎంత ఇచ్చారనేది కాదు, మా విశ్వాసుల హృదయాలు అంత ఎదిగినాయి, అంత దాతృత్వం ఉంది అని మాట్లాడుకునేటప్పుడు 500 నోటు సేవ మొదలుపెట్టి ఇంతవరకు చూడలేదు అని అంటుంటే, ఇక ఆ తర్వాత 100 రూపాయల నోట్లు కూడా రావటం పెద్ద విషయమే. ఎక్కువగా అసలు ఎట్లా అయిపోయిందంటే మనకి చందా అనగానే ఎట్లా ఎతుకుతారు, మీకు అర్థమైందా? అది మగవాళ్ళ జేబు అయితే, ఆడవాళ్ళు అయితే ముందే పట్టుకొని వస్తారు. అంటే అలా ఇవ్వటాన్ని తప్పని అనటం లేదు, మనలో ఎంత ఉంటే అంతే ఇవ్వాలి. కానీ ఎంతున్నా ఇలా ఎదిగితే, కద్దరు చొక్కా వేసుకొని వచ్చినాయని కూడా ఇట్టే ఎదిగితే,
ఇప్పుడు వాళ్ళకున్న పరిస్థితిలో ఎంత ఉందో అంత మనం ఇవ్వాలి కదా. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకెళ్తున్నాను. అదేమిటి అంటే ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని చెప్తున్నారు. ఎందుకు ఇవ్వాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. ఇవ్వటం అనేటువంటిది ఒక అద్దం లాంటిది, అనేకమైన విషయాలను చూపిస్తూ ఉంటుంది. ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేం చూపిస్తుంది అంటే గివింగ్ షోస్ అవర్ లవ్, ఎస్పెషల్లీ అవర్ లవ్ టువర్డ్స్ ద లార్డ్. అవర్ లవ్ టువర్డ్స్ ద లార్డ్. దేవుని యెడల మనకున్నటువంటి మన ప్రేమను అది చూపిస్తుంది. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గివింగ్ షోస్ అవర్ లార్డ్. ఎస్, గివింగ్ షోస్ అవర్ లవ్. మనలో ప్రేమ ఎంత ఉంది. ఉదాహరణకి మీ పిల్లలు వచ్చారు, పిల్లలు పుట్టారు. ఇప్పుడు పాల డబ్బాలు కొనాలి, లేకపోతే పాలు, లేకపోతే పిల్లల పెంపకం చాలా ఎక్స్పెన్సివ్, చాలా మందులు, ఇవన్నీ ఖర్చు పెడుతూ ఉంటారా? అందుకనే పిల్లలు పుట్టిన వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు ఎప్పుడు పిసినారోలుగా ఉంటారు. మన్నీ మధ్య కూడా చర్చ జరిగినప్పుడు ఒకళ్ళు అడిగారు, వాళ్ళ ఊరిలో ఒక పిల్లలు లేని ఆయన ఉన్నారట. ఎప్పుడు అసలు గీసి 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 ఆయన అడుగుతూ ఆయన అంటూ ఉన్నాడు, ఈ పిల్లలు లేని వాళ్ళు ఏంటి సార్ ఇట్లుంటాడని. ఎందుకంటే పిల్లలు పుడితే ఖర్చు అలవాటు అయ్యిద్ది, ఇంకా పుట్టలేదు కదా, అలవాటు కాలేదు. ఒకవేళ ఉదాహరణ అదే పిసినారు ఆయన పిల్లలు కనుక పుట్టారనుకోండి, అప్పుడు పాల డబ్బాల కొండ ఖర్చు పెట్టడా? పిల్లోడికి బాగలేదు. మీరు చూడండి, పెద్దవాళ్ళ మందుల కంటే పిల్లల మందులు విపరీతమైన ఖరీదు, ఖర్చు పెట్టరా? ఇక పెట్టి 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 ఏమవుతుందంటే ఖర్చు అలవాటు అయిపోతుంది. ఒక రకంగా మనకి పిల్లల్ని పెంచేటువంటి విషయం ఉంది కదా, ఆ పిల్లల్ని పెంచేటప్పుడు మనం వందలు వేలు లక్షలు ఖర్చు పెడతారు. ప్రశ్న, ఎందుకు అలా ఖర్చు పెట్టగలుగుతున్నారు? ప్రేమ లేకుండానే ఖర్చు పెడుతున్నారా? ఇంకా చెప్పాలి అంటే మీకున్నది తీసి కూడా మీ పిల్లలకి ఇచ్చేస్తారు. మీ భవిష్యత్తు కొరకు దాచుకున్న డబ్బులు కూడా వాళ్ళ కొరకు ఖర్చు పెట్టేస్తారు. అంతేకాదు, ఇంకా వాళ్ళకి అవసరమైతే మీ శరీరంలో అవయవాలు ఏదన్నా ఇవ్వాల్సి వస్తే కూడా తీసి ఇచ్చేస్తారు వాళ్ళ ఆయుష్ కొరకు. ఎందుకు ఇదంతా ఇస్తున్నాం? ప్రేమ ఉంటేనే ఇవ్వగలం, ప్రేమ లేకపోతే ఇవ్వలేం. ఇవ్వటం అనేటువంటిది ఏంటంటే మన లోపల ఎంత ప్రేమ ఉంది అనేటువంటిది చూపిస్తుంది. నిజంగా దేవుని యెడల గనక మనకు ప్రేమ ఉంటే మనం ఇవ్వగలుగుతాం. ఎంత ప్రేమ ఉంటుందో అంత మనం ఇవ్వగలుగుతాం. అంటే కొంచెం ఇబ్బంది పడతారు, నొచ్చుకుంటారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల్లో చాలామందికి, ముఖ్యంగా క్రీస్తు ప్రభు సంఘాల్లో ప్రేమ అనేటువంటిది లేదు, అంత చిల్లరే ఇచ్చేది. నిజంగా దేవుడంటే ప్రేమ గనక ఉన్నట్లయితే, ఇప్పుడు పోనీ మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మీరు ఎవరినైనా ప్రేమించారనుకోండి, ఏం చేస్తారు? ఒక గిఫ్ట్ ఇస్తారు, అంతేనా? ఇచ్చేటప్పుడు ఖరీదైంది ఇస్తారా, ఖరీదు లేనిది ఇస్తారా? ఏది చీపులో ఉంటుందో ఆ చీపులో ఉండేటువంటి చూసి ఇస్తారా? ఇవ్వం కదా. ఎవరికైనా ఒక కానుక ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తాం? అది కూడా ప్రేమించినటువంటి వాళ్ళ కానుక ఇచ్చేటప్పుడు మీరు చూస్తూ ఉంటారు, బంగారము, గోల్డ్ రింగులు, గోల్డ్ చైన్లు, డైమండ్ రింగులు కూడా ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా ఏమిటి అంటే వాళ్ళ ప్రేమను దాని ద్వారా చూపిస్తూ ఉంటారు. మీరు ఎంత ప్రేమిస్తారో, ఇంకా చెప్పాలంటే ప్రేమ ఉన్న దగ్గర ధనానికి విలువే లేదు, మంచి నీలప్రాయంగా ఖర్చు పెడతారు. నిజంగా మనకి దేవుడంటే ప్రేమ ఉంటే పేతురుని అడిగినట్టు అడగాలి. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఏం చెప్పాడు? అవును ప్రభువా. అప్పుడు కూడా అర్థం కాలేదు ఆయనకి. మళ్ళా అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. మళ్ళా అడిగాడు, ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా. చివరికి అవును అవును అవునని ఆయనకే విసుగొచ్చేసింది. ఇలా విసిగిచ్చేస్తున్నాడు? అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకే తెలుసు కదా అన్నాడు. వాస్తవంగా అది తెలుగులో చదివేటప్పుడు అది అర్థం కాదు. ప్రేమిస్తున్నావా 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 అనేటువంటి చాలా సందర్భాల్లో నేను అది తెలియజేస్తూ ఉంటాను. వాస్తవంగా ఆయన నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నటువంటి ఆ మాటను కనుక మీరు గమనించినట్లయితే తెలుగులో ప్రేమ అనేటువంటి దానికి ఒకే ఒక పదం ఉంది. అదే మీరు గ్రీకులో కనుక చూసినట్లయితే ఒక పదం కాదు, దాదాపుగా ప్రేమ అనేటువంటి దానికి 4 పదాలు ఉన్నాయి. 4 పదాలు. ఆ పదాలను కనుక మీరు గమనించినట్లయితే అందులో మీ అందరికి కూడా బాగా తెలుసు, అగపే అనేటువంటి ఒక పదం ఉంది. అంటే వాస్తవంగా గ్రీకులో కనుక మీరు చూసినట్లయితే ఫిలియా అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించాడు. ఇరాస్ అనేటువంటి పదము, స్టార్జ్ అనేటువంటి పదము, అగపే అనేటువంటి పదము. ఈ పదాలు, ఈ 4 పదాలు అంటే ఒకవేళ మీకు ఫిలియా అన్నా, ఇరాస్ అన్నా, స్టార్జ్ అన్నా, అగపే అన్నా ఏదైనా ప్రేమే. కానీ అన్ని ప్రేమలు ఒక రకమైనటువంటి ప్రేమ కాదు.
మరి ఏమిటది అంటే అగపే అనేటువంటి మాటను గురించే మనకు చాలా ఎక్కువగా తెలియజేస్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారు? అగపే అనేటువంటి ఆ మాట అనేటువంటిది దైవీకమైనటువంటి ప్రేమ అని అంటారు. ఎందుకది దైవీకమైన ప్రేమ? తిరిగి ఆశించనిది. మరి మిగిలిన ప్రేమలన్నీ ఏం ప్రేమలు? మిగిలిన ప్రేమలన్నీ తిరిగి ఆశించే ప్రేమలా? ఇక్కడ క్రీస్తు ప్రభు అడిగింది ఏమిటి అంటే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అది గ్రీకులో మీరు చూసినట్లయితే అగపే. పేతురు, నీకు నా మీద అగపే ఉందా? నాకు నీ మీద ఫీలియా ఉందయ్యా, ప్రేమ ఉంది, ఫీలియా ఉంది అంటే మీరు గమనించినప్పుడు స్నేహితుల మధ్య ప్రేమ ఉంటుంది, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటుంది. ఇక అది మాత్రమే కాకుండా మనము ప్రేయసి అని అంటూ ఉంటాం కదా, లేదంటే ఒక పువ్వు మీకు నచ్చింది వెంటనే వెళ్ళి తెంచేస్తారు, సాయంత్రానికి వాడిపోతుంది అది. అంటే ఒక రకంగా మన ప్రేమ వాళ్ళని నాశనం చేసేసింది. ఆ పువ్వు అక్కడే ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ క్రీస్తు అడిగింది ఏంటంటే అగపే ఉందా అంటే ఫీలియా ఉంది. అగపే ఉందా అని ఆయన అడుగుతున్నాడు. మీరు గ్రీకులో చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది మీకు. ఆయన అడిగినటువంటి మాట గ్రీకులో స్ట్రాంగ్స్లో 25 నెంబర్ అగపే అనేటువంటిది. అదే ఆయన చెప్పింది ఏంటిదంటే నాకు ఫీలియా ఉంది అని అంటాడు. గ్రీకులో చాలా క్లియర్గా ఉంటుంది. 5368 అనేటువంటి నెంబర్ ఉంటుంది పేతురు చెప్పినటువంటి ఆ ఫీలియాకి. అంటే నీకు నా మీద అగపే ఉందంటే ఫీలియా ఉందయ్యా. మరలా అగపే ఉందా? ఫీలియా ఉంది. అగపే ఉందా? ఫీలియా ఉంది. ఆయన అడిగింది ఏ ప్రేమ గురించి? అవును, అగపే అనేటువంటిది ఆశించకుండా ఇచ్చేటువంటిది, ఇంకా చెప్పాలి అంటే ప్రాణం కూడా ఇచ్చేటువంటిది. ఈరోజు నిజంగా ఒక పేతురుని అడగటం కాదు, మనలో ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాడు ప్రభు. మీకు నా మీద అగపే ఉందా అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు వాక్యం ద్వారా. అగపే ఉందా అంటే పేతురులాగా మనము ఫీలియా అయితేనే చూపించగలను, అగపే నా వాళ్ళు కాదు అనే రకంగానే మనం ఉన్నాం. కానీ నిజంగా మనకి ఎంతైతే ప్రేమ ఉంటుందో మనమంత ఇవ్వగలుగుతాం. ప్రేమ ఉంటే ఇవ్వగలుగుతాం, అదే ప్రేమ లేకపోతే ఇవ్వలేం, చిల్లర మాత్రమే ఇవ్వగలుగుతాం. ఇంకా చెప్పాలి అంటే దేవుడంటే మనకు ఉన్నటువంటి ప్రేమ అంతే. కాబట్టి ప్రేమ అనేటువంటిది ఏమిటి, దేనికది నిదర్శనము అంటే, ఒకటి ప్రేమ అనేటువంటిది దేవుని యెడల మనకున్నటువంటి మన ప్రేమ ఎంతో చూపిస్తూ ఉంటుంది. రెండవది దేవుని యెడల మనకున్న విధేయతను చూపిస్తుంది ప్రేమ. ఈ ఇవ్వటం అనేటువంటిది, దేవుడు ఇవ్వు అని ఆజ్ఞాపించాడు. నువ్వు ఇచ్చావంటే అర్థం ఏంటి? యువర్ ఒబీడియంట్, నువ్వు విధేయుడివి. ఇవ్వలేదు అంటే నువ్వు అవిధేయుడివి. కాబట్టి ఈ ఇవ్వటము అనేటువంటిది ఏంటంటే దేవుని యెడల నీకు ఎంత విధేయత ఉంది అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినప్పుడు క్రొత్త నిబంధనలో అననీయ సప్పీరాలు కూడా ఇవ్వాలనుకున్నారు, కానీ ఆ మోటో అనేటువంటిది రాంగ్గా ఉంది. వాళ్ళు జనుల యొక్క అభినందన కొరకు, అప్రిషియేషన్ కొరకు ఇచ్చారు, కానీ వాళ్ళు ప్రేమతో ఇచ్చినటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ ఇవ్వటము అనేటువంటిది ఎందుకు ముఖ్యమంటే, ఒకటి ఇవ్వటం అనేటువంటిది దేవుని యెడల నీకున్న ప్రేమను చూపిస్తుంది. రెండు, దేవుని యెడల నీకున్నటువంటి విధేయతను చూపిస్తుంది. నువ్వు చిల్లరే ఇవ్వగలుగుతున్నావంటే దేవుని యెడల నీకున్న ప్రేమ అంతే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. నా జీవితంలో ఇంతవరకు 500 నేను ఇవ్వలేకపోయాను. నీ బిడ్డ అంటే నువ్వు 500 ఇస్తావు, 1000 ఇస్తావు, 1,00,000 కూడా ఖర్చు పెడతావు. మొన్న ఒక సహోదరుడు చెప్తున్నాడు, వాళ్ళ అమ్మాయికి ఫీజు నెలకి సంవత్సరానికి 1,00,000 రూపాయలట. 1,00,000 రూపాయలు. అదేంటి సంవత్సరం అయిపోతుంది, రేపు మార్చి అయితే ఇంకో 1,00,000 కట్టాలండి అంటున్నాడు. సంవత్సరానికి 1,00,000 రూపాయలు. సంవత్సరం అంతా కలిపితే దేవునికి ఒక 1,00,000 ఇచ్చి ఉంటామా ఎప్పుడైనా మన జీవితంలో? నెలకే 1,00,000 పైన వస్తున్నాయి, నెలకే కొన్ని లక్షలు వచ్చేవాళ్ళు కూడా. సంవత్సరం అంతా మన షీటు కనుక మనం లెక్కేసుకుంటే సంవత్సరం అంతా కలిపి మీకు 2-3 పిల్లలు ఉంటే 2-3 లక్షలు కలుపుతూ మీరు కడుతూ ఉన్నారు. దేవునికి 1,00,000 ఇవ్వగలుగుతున్నారా? అంటే లక్షల గురించి నేను మాట్లాడట్లేదు, మనం ఎంత ప్రేమ చూపిస్తున్నాం అనే దాని గురించే మాట్లాడుతున్నాం. ప్రేమ ఉంటే ఇవ్వగలుగుతాం. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది తల్లిదండ్రులు ప్రేమ ఉంటే ఏం చేస్తారంటే పిల్లలకి పక్కన పెట్టేస్తారు వండగాని, ఇది పెద్దోడికి. ఒకసారి ఒకళ్ళు అంటూ ఉన్నారు, మా ఇంట్లో మా అమ్మకి పెద్దోడు అంటే ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి వాడికి ఎప్పుడు సద్దన్నం పెట్టలేదు, మా అందరికీ పెట్టేదంట. తర్వాత వాళ్ళకి అడిగేవాళ్ళంట, అన్నయ్యకి అయితే వేడనం అంటే పెద్దోడురా వాడు అనేదంట. ఏదన్నా ఇష్టమైంది ఇది అన్నయ్యకని టమాటా పప్పు పక్కన పెట్టేదంట. వాడికి టమాటా పప్పు అంటే ఇష్టమని ఎప్పుడు టమాటా పప్పు అన్నా పక్కన పెట్టేది. ఆ రోజుల్లో బేదరికం కదా, పప్పు అంటే పచ్చళ్ళు వేసుకొని తినే రోజులు. పప్పు వేసుకోవాలని ఉండి కొంచెం వేయంటే అది పెద్దోడికి పెట్టానురా అనేదంట. మా అమ్మ అలా చూసేదండి. చివరికి ఇచ్చేటప్పుడు కూడా ఆస్తి
పెద్దోడికేమో ఆ ఇల్లు ఇచ్చేసింది, మిగిలిన వాళ్ళందరికీ స్థలం ఇచ్చిందంట, కట్టుకోండిరా మీరని. పెద్దోడికంటే పెద్దోడు రాడు, ఏది మాట్లాడు పెద్దోడాడు. మరొక రకంగా చెప్పాలంటే వాడి మీద ఉన్న ప్రేమ వాళ్ళ అమ్మకి, మళ్ళీ వాళ్ళ నాన్న అలా కాదు, వాళ్ళ అమ్మకి ప్రేమ ఉందనుకోండి, అది లోపల నుంచి అలా వస్తూ ఉంటుంది, ఏమీ లేకపోయినా వస్తూ ఉంటుంది. దేవుడంటే మనకు ప్రేమ ఉందనుకోండి, అది వస్తూ ఉంటుంది. ఆ ప్రేమ లేకపోతే రాదు, రమ్మన్నా రాదు, ఇలా ఎతకాలి కింద. ఇచ్చాం చాలే. పరిస్థితులు బాగాలేదు. మీకు తెలుసు కదా బ్రదర్ ఎట్లా ఉన్నాయంటే అన్ని అప్పులకే సరిపోతున్నాయి, వడ్డీలు సరిపోతున్నాయి, అన్ని వీటికే సరిపోతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే మన ప్రేమ దేని మీద ఉందో అక్కడ మనం ఖర్చు పెట్టగలం. ఇందాక చెప్పిన పాయింటే మరొక రకంగా చెప్తున్నా. మనకి దేని మీద ప్రేమ ఉందో అక్కడ ఖర్చు పెట్టగలం. పిల్లల మీద ప్రేమ ఉంది, ఖర్చు పెడతాం. వాళ్ళ బట్టలు వేలు ఖర్చు పెడతాం, వాళ్ళ చదువులు లక్షలు ఖర్చు పెడతాం. రేపు వాళ్ళకి మళ్ళా స్థలమో ఇల్లు మందేగా బాధ్యత, లక్షలు ఖర్చు పెట్టి, వాళ్ళ వేలకి స్థలాలు రాట్లా, లక్షలు ఖర్చు పెట్టి పిల్లలకి స్థలాలు. అదే మనం ఇల్లు కట్టాలంటే ఇంటికి వేసే పెయింట్లు కూడా లక్షల రూపాయలు. ఒకసారి నేను అడిగాను, కనీసం మీ ఇంటికి వేసిన పెయింట్ ఖర్చు మీరు దేవుడికి ఇచ్చుంటారు ఎప్పుడైనా అని. గోడకేసే సున్నం ఖరీదు అంతేగా. అంటే ఒకప్పుడు సున్నం వేసేవాళ్ళు ఇప్పుడు రంగులు వేస్తున్నారు. అంటే ఆయన చెప్తున్నాడు 4,80,000 ఎంతో అయినాయి అంట రంగులకే. అంటే ఆయన చాలా గొప్పగా కట్టానని చెప్తున్నాడు. నేను అడిగాను, 4,80,000 కనీసం మీ ఇంటికి వేసిన గోడల సున్నంకి అయ్యే ఖర్చు ఎప్పుడైనా దేవుడికి ఇచ్చారా? అంటే మీ ఆలోచనలో మీ ఇంటి గోడకున్న విలువ లేదు దేవునికి. మీ ఇంటికి ఉన్న గోడకున్న విలువ లేదు. ఆ గోడకున్న విలువ ఏంటి అంటే 4,80,000 పెట్టారు, దేవుడికి ఏమో చిల్లర పెట్టారు. అది ఆయన విలువ. నీకు ఇది చాలే అని. అడుక్కునేవాడు వస్తే ఎలాగైతే అలా ముష్టేసి పంపిస్తామో, ఆదివారం దేవుడికి వేసేది ముష్టే. మీరు బాధపడ్డా కానీ చిల్లరేసి ముష్టేసి ఇంట్లో గోడలకి పెట్టే ఖర్చు, సున్నానికి పెట్టే ఖర్చు, ఇంటి ఫ్లోరింగ్కి పెట్టే ఖర్చు, ఇంట్లో ఎలక్ట్రిసిటీ వైరింగ్కి పెట్టే ఖర్చు, ఇంకా చెప్పాలంటే ఇంట్లో అంగుళం ఏదైనా గడపండి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక సోఫా సెట్, ఒక కుర్చీ, ఒక టీవీ లక్షలు ఖర్చు పెడుతున్నారు. అక్కడ ప్రేమ ఉంది, ఆ గోడ మీద ప్రేమ ఉంది. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, గోడ మీద గీత పడితే గుండెల్లో గుచ్చుకుంటుందంట. అంత ఖరీదు ఉన్నాయి సార్ పెయింట్లు. ఎట్లా ఉన్నాయంటే పెయింట్లు, గోడలు విపరీతంగా గీస్తున్నారు. ఎంత ఖర్చు సార్, గుండెల్లో గీతలు పడుతున్నాయి అంట, గుచ్చుకుంటుందంట. అదేంటి గోడ మీద కదా గీత పడిందంటే లక్షల రూపాయలు సార్. నిజంగా ఇంటిని, గోడల్ని, బండల్ని, ఇంకా చెప్పాలంటే ప్రతిదీ అంగుళం బాత్రూమ్ ఫిట్టింగ్స్, ఆ ఫిట్టింగ్స్, ఈ ఫిట్టింగ్స్, వాటిల్ని ప్రేమించినంత లేదు దేవుని మీద ప్రేమ. కానీ మరలా మనం చెప్తాం, అస్సలు మేమండి ఈ మధ్య తెగ ఎదిగిపోతున్నాం. ఒకళ్ళు అంటున్నారు స్థానిక సంఘం బాగా ఎదుగుతుంది ఈ మధ్య బ్రదర్, చాలా బలపడుతున్నారు అన్నాను. కానుకలు ఎంత వస్తున్నాయి అని అడిగాడు. వెంటనే ఆగాడు. అదేంటంటే అట్లా డబ్బులతో ముడి పెడతారని. కానుకలు ఎంత వస్తున్నాయి చెప్పు. కానుకలు పెద్దగా పెరగలేదు, సంఖ్య పెరిగింది. కానుకలు పెరగలేదు అంటే దేవుని యెడల వాళ్ళకి ప్రేమ పెరగలేదు. ఒకటే మాట, ఇవ్వటం పెరగలేదు అంటే దేవుని యెడల వాళ్ళకి ప్రేమ పెరగలేదు. క్రీస్తు ప్రభువుకి మన మీద ప్రేమ లేకపోతే ప్రాణం కాదు, చిటికినేలు గోరు కూడా పెట్టేవాడు కాదు. ఆయనకు మన మీద ప్రేమ ఉంది కాబట్టే ప్రాణం పెట్టేశాడు. ఈరోజు మనకి కూడా ఆయన మీద అదే స్థాయి ప్రేమ కనుక ఉన్నట్లయితే ఏమి ఇవ్వమన్నా ఇచ్చేస్తాం. కాబట్టి మన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఖర్చు పెడతాం. మనకు పిల్లల మీద ప్రేమ ఉంది, ఖర్చు పెట్టాము. ఇంటి మీద ప్రేమ ఉంది, ఖర్చు పెట్టాము. ఫర్నిచర్ మీద ప్రేమ ఉంది, ఖర్చు పెట్టాం. కార్ల మీద ప్రేమ ఉంది, ఖర్చు పెట్టాం. బంగారం మీద ప్రేమ ఉంది, ఖర్చు పెడుతున్నాం. దేవుడి మీద, సంఘం మీద, సేవ మీద ప్రేమ లేదు, ఖర్చు పెట్టడం లేదు. కాబట్టి ఈరోజు అసలు విషయం ఏంటంటే మనకు ఆయన మీద ప్రేమ లేదు. పేతురుని అడిగాడు, పేతురు నీకు నా మీద అగపే ఉందా? ఫీలియా అయితే ఉందయ్యా. రెండోసారి అడే, అగపే ఉందా? ఫీలియా అంతవరకే, అగపే ఫీలియా. చివరికి విసుకొచ్చేసింది పేతురికి. ఇన్నిసార్లు అడుగుతున్నా ఫీలియా చెప్తున్నా కదా, అగపే కాదు, వల్ల కాదు, అది అవ్వదు. నిజంగా మరి ఆయన చూపించాడుగా అగపే. నిన్ను ఎక్కువేమి ఇవ్వమంటం లేదు కదా. ఇప్పుడు మీరు గిద్ద చక్కెర అప్పు తీసుకున్నారనుకోండి, ఎంత తిరిగిస్తారు? అంతే కదా, మనకి ఇచ్చిందేగా మనం ఇచ్చేది. ఆయన మన ఎడల ప్రాణాన్ని పెట్టాడు, ప్రేమ చూపించాడు. మనం ఎంత తిరిగి ఇవ్వమంటున్నాడు? ఆయనేమో మనకి అగ్గపే చూపించి మనం ఫీలియా ఇస్తే సరిపోతుందా?
ఈరోజు మనమందరం కూడా దేవుని మీద ఆయన్ని ప్రేమించే విషయంలో ఆయన మనల్ని బాగా ప్రేమిస్తున్నాడు, కానీ ఆయన్ని ప్రేమించేటువంటి విషయంలో మనం చాలా చాలా వెనకబడిపోతున్నామో అనేటువంటిది ఏంటంటే ఈ ఇవ్వటం అనేటువంటిది చూపిస్తుంది. ఇవ్వటంలో ఇంకా మనము దశమ భాగం అనేటువంటిది ఒకటి ఉంది, తర్వాత ఈ స్వేచ్ఛార్పణలు అనేటువంటి ఒకటి ఉన్నాయి. కానీ ఇజ్రాయేలీలు మనకులాగా చిల్లర ఇవ్వలేదు. మరి ఏమి ఇచ్చారు అని అంటే, ఆయన మోషే అడిగాడు, మీరు ఎవరైనా సరే మీలో ఉన్నటువంటి వాళ్ళు వెండి కావచ్చు, బంగారం కావచ్చు, అసలు ఆయన అడిగినటువంటి మాటలన్నింటిని కనుక మీరు గమనిస్తూ ఉంటే వెండి కావచ్చు, బంగారం కావచ్చు, వీటన్నింటినీ కూడా మీరు తీసుకొని రండి అని చెప్పేసి అన్నాడు. అంటే ఆశ్చర్యం ఏంటంటే ఇజ్రాయేలీలు ఆయన అడిగినట్లుగా బంగారం తెచ్చారు, దేవునికి బంగారం తెచ్చారు. ఒక విషయం మాత్రం చెప్పి ముందుకు వెళ్ళిపోతా. మా చర్చ్ బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక సహోదరి, పేరు నేను చెప్పను, ఒక సహోదరి తన మెడలో ఉన్న బంగారపు గొలుసు తెచ్చి ఇచ్చేసింది. బ్రదర్, ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితులు బాగలేదండి, ఇచ్చే పరిస్థితి లేదు, కాబట్టి ఇది తీసి అమ్మేసేయండి అంది. నేను వద్దు సిస్టర్ అన్నాను. మీరేమనుకోకండి, ఇది మా అమ్మ మాకు ఇచ్చింది, మా అమ్మ గుర్తుగా దీన్ని ఉంచుకున్నాను, అయినా పర్లేదు, అమ్మ గుర్తు కంటే దేవుడు గుర్తు ఎక్కువ, సంఘం చర్చి బిల్డింగ్ కట్టేటప్పుడు నేను దేవుని కొరకు ఇచ్చానని అనుకుంటాను అని ఇచ్చేసింది. నాకు అది తీసుకునేటప్పుడు మనసు చాలా కష్టంగా ఉంది, చాలా కష్టం అనిపించింది. కానీ ఆమె చాలా సంతోషంగా ఆమె చెప్పింది, అమ్మ గుర్తు ఇది, దానికంటే కూడా దేవుని కొరకు ఇచ్చామనే గుర్తు నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని. ఇంకెవరు బంగారం ఇచ్చిన వాళ్ళు నాకు తెలియదు. ఒక ఆయన అంటున్నాడు, మీకన్నా ఒకరు ఉన్నారు సార్ చెప్పుకోవటానికి, మాకెవరు లేరని. మీకన్నా చెప్పుకోవటానికి ఒకరు ఉన్నారు, ఎవరో ఒక ఉదాహరణ, మాకు ముక్కు పుడక ఇచ్చిన వాళ్ళు కూడా లేరుగా. నిజంగా ప్రజలు బంగారాన్ని వదిలిపెట్టలేరు. దేవుని కొరకు బంగారం ఇవ్వమని చెప్పేసి అంటే ఆశ్చర్యం ఏంటంటే ఇవాల్టి సంఘాలలాగా లేవు. ఇంకా చెప్పాలంటే ఈవేళ ఉన్నటువంటి ఉద్యోగాలు, ఈవేళ ఉన్నటువంటి ఇల్లులు, ఈవేళ ఉన్న స్థలాలు, పొలాలు ఆ రోజు ఇజ్రాయేలీలకి లేవు. అప్పుడే వాళ్ళు బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన బ్రతుకులవి. ఇంకా ఒక సొంత ఇల్లు లేదు, ఒక సెటిల్మెంట్ లేదు. రేపు మేము ఇల్లు కట్టుకోవాలి, రేపు మేము అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అప్పుడే ఇవ్వమంటే ఎలాగని అనుకోలేదు. ఏమీ లేకుండానే దేవుని కొరకు బంగారం ఇవ్వండి, వెండి ఇవ్వండి, దేవుని కొరకు ఈ యొక్క ఖరీదైనటువంటివన్నీ కూడా ఇవ్వండి, మందిరం కట్టాలంటే వాటిని తీసుకొని వచ్చి ఇచ్చి 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 మీకు బాగా తెలుసు, ఆ పని చేసే వాళ్ళకి విసుగు పుట్టి లేచిపోయారు. ఆ మోషే ఇవ్వమని చెప్పటమేమో కానీ ప్రజలు ఇచ్చి 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 కావాల్సిన దానికంటే ఎక్కువైపోయింది. అందరూ కూడా మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇవ్వటం ఆపమని చెప్పండి. విస్తారంగా ఇచ్చారు, గుట్టలు గుట్టలు పడిపోతున్నాయి, మేము అసలు పని చేసుకోలేకపోతున్నాం అంటే అప్పుడు మోషే వెళ్ళి దయచేసి ఇవ్వటం ఆపేయండి, ఇంకెవ్వరు కూడా ఏమీ తేవద్దు అని ఆయన అనౌన్స్ చేశాడు. అప్పుడు ఆపారు. అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఏమిటి వాళ్ళేంటి, వాళ్ళ దాతృత్వం ఏమిటి అనేటువంటిది. అదే ఈవేళ మనమైతే, ఈవేళ మన అనౌన్స్మెంట్ అయితే ఎలా ఉండాలి, ఒక్కసారి ఇవ్వండి అంటే ఇచ్చి 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 విసిగించారు కదా. మనమైతే అడిగి 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 విసిగిపోయి ఇంక నేను మీటింగ్లు పెట్టలేను బ్రదర్. మీటింగ్ల కొరకు వచ్చే సంవత్సరం మీటింగ్ల కొరకు ఈ సంవత్సరం నుంచి అనౌన్స్ చేస్తున్నారంట. అయినా సరే ఇంకా ఖర్చులో సగం కూడా రాలేదంట. అడిగి 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 విసిగిపోయినటువంటి పరిస్థితులు. కానీ నిజంగా ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మనం ఇజ్రాయేలీల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు మొండి వాళ్ళు కఠినమైన వాళ్ళు అవి ఇవి అంటాం. కానీ నిర్గమకాండం 35వ అధ్యాయం మీరు గమనించినట్లయితే 5వ వచనం నుంచి ఇవ్వమని చెప్పేసి వాళ్ళని అడిగాడు కదా. 36వ అధ్యాయంకి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో మీరు కనుక గమనించినట్లయితే 36వ అధ్యాయం 3వ వచనము, ఆ పని చేయుటకే వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవకులకు ఇజ్రాయేలు తెచ్చిన అర్పములన్నిటినీ మోషే యొద్ద నుంచి తీసుకొనిరి. 36వ అధ్యాయం 36వ అధ్యాయం 3వ వచనం నిర్గమకాండము, తీసుకొనిరి. అయినను ఇజ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములు అతని యొద్ద తెచ్చుచుండిరి. బెసలేలు, అహోలియాబు అనేటువంటి ప్రజ్ఞావంతులైన మనుషులకి చేసే పని అప్పచెప్పారు. ఏది ఇవ్వండి అన్నాడు, ఇవ్వటం మొదలుపెట్టారు. మొత్తం అదంతా సమకూరిన తర్వాత పని వాళ్ళని పిలిచారు. వీళ్ళు పని చేస్తుంటే కూడా ఇక్కడ ఒక మాట చెప్తున్నారు చూడండి, ఉదయమునే లేచి ఉందా అక్కడ, ప్రతి ఉదయం పొద్దున్న లేస్తే వాళ్ళ పని ఏంటంటే దేవుడికి ఇవ్వాలి, బయలుదేరి వెళ్దాం, దేవుడికి ఇవ్వాలి, బయలుదేరి వెళ్దాం, దేవుడికి ఇవ్వాలి. అదే ఇవాళ మనమైతే పిల్లలున్నారు దాచుకుందాం, పిల్లలున్నారు దాచుకుందాం, పిల్లలున్నారు దాచుకుందాం. భారతదేశంలో పొరపాటున ఆడపిల్ల పుట్టిందంటే అంటున్నారంట, ఆయనకేంటండి ఇస్తాడు మీటింగ్కి, మగపిల్లలు ఉన్నాడు, మేము ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు, మరి అలా పెళ్ళిళ్ళు చేయాలంటున్నాడంట. ఎప్పుడు మీటింగ్ అన్నా, ఎప్పుడు దేవుడి పని అన్నా 3 ఆడపిల్లలు మరి అంటాడంట. అంటే దాని అర్థం ఏంటంటే నేను నా ఆడపిల్లలకి వాళ్ళ పెళ్ళిళ్ళకి నేను దాచుకోవాలి బాబు, నన్ను ఏం అడగకండి అని. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి?
ఉదయాన్నే లేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనోపూర్వకంగా అర్పణలు అతని ఎదుకు తెచ్చుచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతా చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి ఏం చేశారు? చేయలేపారు ఆ పని. వాళ్ళు చేస్తూ ఉంటే పొద్దున్న లేస్తే బ్రదర్ ఇది తీసుకోండి, బ్రదర్ ఇది తీసుకోండి, బ్రదర్ ఇది తీసుకోండి, ఇదిగో ఇది తెచ్చాం, ఒకసారి లెక్క చూసుకోండి, బ్రదర్ ఇది తీసుకోండి. ఇది తీసుకోవటమే చేయాలా? ఆ పనే చేయాలా? ఏదో అకౌంట్ రాసుకోవడానికి మన పెళ్ళిళ్ళ చదివింపుల దగ్గర ఒకలో ఇద్దరు కూర్చుంటే సరిపోయిద్ది. ఇక్కడ ఒకరితో ఇద్దరితో అవ్వలేదు. వారందరూ లేచి వచ్చి, అంటే దాని అర్థం ఏంటి? ఎవరు చేయలేకపోయారు. అదే ఒకలో ఇద్దరో తీసుకోగలిగింది అయితే ఒకరినో ఇద్దరినో పురమాయించేవాళ్ళు. ఎవరిని తీసుకొని ఇవ్వటం లేదు, అంత కానుకలు వస్తూ ఉన్నాయి. వారందరూ పని చేయటం విడిచి వచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమే సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే విస్తారం కాదు, బహువిస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలానికి ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఇక మీదట ఏ అర్పణ తేవద్దని ఆజ్ఞాపించను. ఇట్స్ ఎ కమాండ్. ఎవరైనా తెచ్చారో ఇక బాగోదు, చెప్తున్నా ఆపేసేయండి. నిజంగా ఇది చదివేటప్పుడు జీవితంలో ఒక్కసారి రిపీట్ అయితే చాలు. ఇది మన సంఘాల్లో ఏదో ఉదాహరణకైనా చెప్పుకోవడానికి ఒక్కసారి మీటింగ్ అని ఒకసారి మేమంటే బ్రదర్ కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చి తీసుకోండి అంటే వద్దమ్మా ఆగండి అన్నాం పలానా సంవత్సరంలో అని చెప్పుకోవడానికి కూడా ఒక రికార్డు లేదు మనకి. కానీ దేవుని దగ్గర ఇజ్రాయేలీలు దశంభాగం ఇవ్వటం మాత్రమే కాదు, దేవునికి ఇచ్చేటువంటి అర్పణల్లో కూడా ఈ స్వేచ్ఛార్పణలు ఉన్నాయి కదా, ఆ స్వేచ్ఛార్పణలు దేవునికి ఇచ్చేవాళ్ళు. మీరు క్రొత్త నిబంధనలో కూడా గమనించండి. క్రొత్త నిబంధనలో ఆదివారం ఇచ్చేటువంటి కానుక ఉంది. ఆదివారం ఇచ్చే కానుక మాత్రమే కాకుండా ఒకసారి ఒకళ్ళు అడిగారు, బ్రదర్ మరి క్రొత్త నిబంధనలో దీన్ని ఎట్లా చెప్తారు అని. సరే, దశంభాగం అంటే అది ఇచ్చేటువంటి కానుక, ఆదివారం కానుక అన్నారు. మరి క్రొత్త నిబంధనలో మరి స్వేచ్ఛార్పణ ఎట్లా చెప్తారు? ఉందా అని అన్నాడు. క్రొత్త నిబంధనలో ధారాళంగా ఉంది, ఎందుకు లేదు? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అక్కడ మాత్రమే కాదు, మీరు అపోస్తుల కార్యం అంతా కూడా మీరు గమనించేటప్పుడు స్థలాలైనా ఇండ్లైనా ఉన్నటువంటి భూములు ఇండ్లు ఉన్నటువంటి వారంతా కూడా అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి అని ఉంది కదా. అదంతా స్వేచ్ఛార్పణ, బలవంతంగా ఇవ్వమనేది కాదు, లేకపోతే దశంభాగం కాదు, ఆదివారం కానుక కాదు, అదంతా స్వేచ్ఛార్పణ ఇచ్చినదంతా కూడా ఇవ్వమనేటువంటి బలవంతం లేదు. అక్కడ మాత్రమే కాదు, అపోస్తులు అయినటువంటి పౌలు ఎక్కడ సేవ చేయడానికి వెళ్ళినా కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అర్పణలు ఉన్నాయి కదా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులు పంపించినటువంటి కానుకను గురించి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ 18వ వచనము, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు యఫవృద్ధి రీతి వలన ఏమీ తక్కువ లేకుండా పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులు పౌలు ఎక్కడికి వెళ్ళి సేవ చేసినా వాళ్ళు పంపించేవాళ్ళు. ఆదివారం కానుక కాదు, అది కాకుండానే మళ్ళా పౌలు గారికి పంపించేవాళ్ళు. ఈరోజు ఉదాహరణకి నేను చెప్పాను కదా, ఎక్కడో ప్రార్థన చేయడానికి వెళ్ళాను, వాళ్ళు ఏదో ఇవ్వాలనుకుంటారు, ఒక 10, 20, 50, 100, 1000 ఎంతో, లేకపోతే ఒక బంగారపు గొలుసు అంటే అలా ఇవ్వరు అనుకోండి. ఒకవేళ వాళ్ళు ఇవ్వాలనుకున్నారు అనుకోండి, వాళ్ళు ఇవ్వచ్చు. దానికి ఆదివారం, సోమవారం, మంగళవారం ఏమీ లేదు, ఇది ఎప్పుడైనా సరే ఇవ్వచ్చు. కానీ కొంతమంది క్రీస్తు సంఘస్థులు ఉంటారు, ఇస్తుంటే అట్లా కాదండి, ఆదివారం వచ్చి మీరు చందదానంలో వేయండి, నేను విడిగా ఇస్తే తీసుకోను. ఎందుకు తీసుకో? నేను చెప్పాను ఒకసారి, మీ కొద్దైతే నాకివ్వండి అన్న, మీ కొద్దైతే నాకివ్వండి, నేను కారులో పెట్రోల్ కొట్టించుకోవడానికి, డీజిల్ కొట్టించుకోవడానికి, నాకు కూడా కాదంటే నా పక్కన చాలామంది లేని సహోదరులు ఉన్నారు, వాళ్ళకిస్తాను. మీకు అంత ఎక్కువైతే మాకు ఇవ్వండి. ఒకసారి కానుకిస్తుంటే కూడా కొంతమంది బ్రదర్స్ వద్దంటారు, సరే వద్దైతే నాకే ఇవ్వంటాను. నాకు కావాలి, చాలామంది ఉన్నారు అవసరంలో ఉన్న వాళ్ళు, మాకు కావాలి. కాబట్టి ఇక్కడ మనం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఆదివారమే తీసుకోవాలనుకుంటారు. ఆదివారం తీసుకో కానుకలు, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది, అది ఎందుకు అనేటువంటిది. అది కాకుండా స్వేచ్ఛార్పణ అనేటువంటిది ఒకటి ఉంది. ఉదాహరణకు పౌలు గారికి ఆదివారం పంపేది కాదు, అది వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఉందో స్తోమత అప్పుడు ఆయనకు పంపుతూ ఉన్నారు సేవ కొరకు. అది ఎప్పుడైనా తీసుకో. నువ్వు ఒకవేళ ఇంటికి వెళ్ళావు, ఎప్పుడైనా పోనీ హాస్పిటల్కి వెళ్ళావు, ఎక్కడికైనా వెళ్ళావు, ప్రార్థన చేసావు, పోనీ ప్రార్థన చేయకుండా బ్రదర్ ఇది మీ పెట్రోల్కి ఉంచండి, లేకపోతే మీకు దేనికో ఉంచండి, ఇది సేవకు ఉంచండి అని ఇస్తూ ఉంటారు. తీసుకొని దాన్ని సేవకు ఉపయోగించు అంటే ఆదివారం కానుకలో కాకుండా తీసుకోవచ్చు అన్నాడు ధారాళంగా. ఒకవేళ అలా తీసుకోవడం తప్పు అయితే ముందు పౌలు గారు తప్పు. ఆయన తీసుకుంటున్నాడు, పంపించింది ఆయన పుచ్చుకున్నాడు, కాబట్టి పుచ్చుకుంటే తప్పు అనుకుంటే ఆయన కూడా తప్పే. అపోస్తులందరికీ కూడా ఇండ్లు, స్థలాలు, పొలాలు అమ్మిస్తే వాళ్ళు పుచ్చుకున్నారు, తప్పు అనుకుంటే అపోస్తులు కూడా తప్పే.
కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఉన్న విషయాన్ని ప్రజల దగ్గరకు తీసుకొని వెళ్ళలేకపోతూ ఉన్నాం. కాబట్టి దేవునికి ఇచ్చేటువంటి విషయంలో మనకు స్వేచ్ఛార్పణ అనేటువంటిది, అర్పణలు అనేటువంటి ఒకటి ఉన్నాయి. దాన్ని కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇక ఇది కాకుండా మీకు పాత నిబంధనలు కనుక గమనించినట్లయితే నేను ముగించేస్తున్నాను. ప్రథమ ఫలాలు అనేటువంటివి ఉండే, మొదటి దాన్ని దేవునికి ఇచ్చేసేవాళ్ళు. అవి కాకుండా ఇంకా ఏముండేదంటే ఎదుటివారికి చేసేటువంటి సహాయం ఒకటి ఉండేది. ఆమ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎదుటివారికి చేసే సహాయం, మనకి దాన ధర్మాలు అని అంటూ ఉంటారు కదా, అది. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 7-8 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వచనమో 8వ వచనమో, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చు దేశమందు నీ పురములో ఎక్కడైనా నీ సహోదరులో ఒక బీదవాడు ఉండిన యెడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యకముగా చేయి చాపి వాని అక్కర కొలది, వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత ఆవశ్యకముగా అప్పియవలెను. ఇది మాత్రమే కాకుండా, అంటే దేవునికి ఇచ్చే దశంభాగం కాకుండా, స్వేచ్ఛగా ఇచ్చేది కాకుండా, ఒకసారి ఒకరు అడిగారు, బ్రదర్ ఆదివారం ఇచ్చే చందా నేను ఎవరికైనా దాన ధర్మాలు చేసుకోవచ్చా అని. చేసుకోవటానికి లేదు. అంటే ఎదుటి వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నాం, అనాథలకు భోజనం పెడతా ఉన్నాం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తూ ఉన్నాం, ఇవన్నీ చెప్తా ఉన్నారు. నేను చెప్పాను, ఇచ్చేటువంటి విషయంలో ఏ రకాలుగా ఇవ్వాలి, ఏది దేనికనేది బైబిల్లో క్లియర్గా చెప్పాడు. ఆయనకి ఇచ్చేటువంటిది పాత నిబంధనలో దశంభాగమే. అది ఇచ్చానని చెప్పేసి ఊరుకుంటే కుదరదు. స్వేచ్ఛార్పణే. అది ఇచ్చామని బీదలకు చేయకుండా ఉంటే కుదరదు. మళ్ళీ బీదలకు చేసేది బీదలకే. అందులో తీసి ఇందులోకి ఇవ్వటానికి కుదరదు. నువ్వు దక్షిణ భాగం అంటే యాజకుని దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే, అది ఖచ్చితంగా. స్వేచ్ఛార్పణ అంటే నువ్వు దేని కొరకు ఇచ్చుకుంటావో అది నీ ఇష్టం, నువ్వు దేనికైనా ఇచ్చుకో. ఇక బీదలకు ఇవ్వాల్సిన బాధ్యత మళ్ళీ నీ మీద ఉంది. ఇక్కడే కాదు, క్రొత్త నిబంధన కూడా మనం గమనించినప్పుడు మనం బీదలకు సహాయం చేసేటువంటి దాని గురించి మనకు బాగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవునికి ఇచ్చేది, ఇచ్చుట అంటే దేవునికి ఇచ్చేటువంటిది ఉంది. అది కాకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే మన సహోదరులకు కూడా మనం సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వాటిని ఖచ్చితంగా మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. బైబిల్లో మనం గమనించేటప్పుడు ఇచ్చేటువంటి విషయాల గురించి, అంటే ఒకటి దేవుడు నాకివ్వమని మాత్రమే అనలేదు, ఆయనకి ఇచ్చేటువంటిది ఆయన మందిరం యొక్క నిర్వహణ కొరకు. ఇది కాకుండా మళ్ళీ బీదలను కూడా చూడు. మందిరం చూశాగా ఇన్ని ఖర్చులంటే నా వల్ల కాదంటే కుదరదు. మందిరమే, సేవా కార్యక్రమాలే, నీ సమాజమే. ఇవాళకి కూడా మీరు చూసినట్లయితే ప్రపంచంలో అత్యధికంగా సహాయం చేసేది క్రైస్తవులే. ఎక్కడైనా ఒక తుఫాను వచ్చింది, ఒక భూకంపం వచ్చింది, ఒక విపత్తు వచ్చింది, ఎదుటి వాళ్ళు బీదలు, అనాథులు, విధవరాండ్రు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ సహాయం అంటే మొట్టమొదటి వచ్చేది క్రైస్తవులే. ఎందుకంటే దేవుడు వాళ్ళకి నేర్పిస్తున్నాడు, వాక్యం వాళ్ళకి నేర్పుతూ ఉంది. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఇవ్వటం అనేటువంటిది దేవుడు నేర్పాడు. కానీ మరి ఇస్తే మన పరిస్థితి ఏంటి? ఖాళీ అయిపోదా? మీరు ఎప్పుడు ఇవ్వగలుగుతారు? ప్రేమించినప్పుడు. ఇంకా పోనీ మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మీ దగ్గర ఒక 500 ఉన్నాయా, ఇవ్వండి సాయంత్రం ఇస్తా అన్నాను. ఇస్తారా? బ్రదర్ నా దగ్గర లేదు, ఒక 500 రూపాయలు ఉంటే ఇస్తారా, సాయంత్రం ఇస్తా అన్నాను. ఇస్తారా ఎవరా? 50,000 ఇవ్వండి సాయంత్రం ఇస్తా అన్నాను. మీ దగ్గర ఉన్నాయి, ఇస్తారా ఎవరా? 5 లక్షలు ఇవ్వండి ఇస్తాను, నేను కారు కొనుక్కోవాలి, ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంది, మళ్ళీ సాయంత్రం ఇచ్చేస్తా, లేకపోతే రేపు నాకు వస్తే ఇస్తా అన్నాను. ఇస్తారా? ఎవరో ఒకరు అన్నారు 5 లక్షలు అంటే నోటు మీద సంతకం పెట్టాలని. సేవకుడైనా అయ్యగారైనా నోటు మీద సంతకం పెట్టాల్సిందే. నమ్మకం తిరిగి ఇస్తారంటే ఇవ్వలేకేం కాదు, రేపు పొద్దుటికల్లా నా బీరువాలో పిల్లలేం పెట్టం, వడ్డీ కూడా రేపు పొద్దుటికి నాకేం రాదు. ఉన్నది నేను ఇవ్వగలను, కానీ మళ్ళీ రేపు పొద్దుటికి వస్తాయా? నాకు ఖచ్చితంగా వస్తాయని నేను ఇస్తాను, నా దగ్గర ఏం పెట్టుకోను. నమ్మకం ఉండాలి, అవునా కదా? దేవుడు కూడా తన మీద నమ్మకాన్ని ప్రజలకు క్రియేట్ చేయాలి, నేర్పించాలంటే మీరు ఇవ్వండి 10వ భాగం మరలా నేను తిరిగి ఇస్తానంటున్నాడు. నమ్ముతున్నామా నమ్మట్లేదా? ఎప్పుడు ఇస్తాం మనం? మీరు ఇవ్వండి 10వ భాగం, ఆయనేమి నేను ఉంచేసుకుంటాను అనటం లేదు. మీరు విత్తుకోండి, మరలా మీరు కోసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇవ్వండి నేను తిరిగి ఇచ్చేస్తాను. ఎవరు ఇవ్వగలుగుతారంటే ఇస్తాడో ఇవ్వడో ఆయన అంతే చెబుతాడు, అన్నీ దేవుడు కదా. మీరు ఆయన నమ్మితే ఆయనకి మీరు ఇస్తారు. మీకు కొన్ని వచనాల్లోనే చదివించనేవి కూడా. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే మలకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఒక మాటను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు ఇజ్రాయేలీలకి. మలకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము,
ఆ మాటను చెప్తూ ఆయన ఏమంటూ ఉంటాడంటే ఇక్కడ నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి. 10వ భాగము నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి. దీని మీరు చేసి నన్ను శోధించిన యెడల, చేసి నన్ను శోధించండి, ఇచ్చి చూడండి, నేను ఇస్తా. ఇవ్వండి, నేను ఇస్తా అన్నట్టున్నాడు. నమ్మకం ఉంటే ఇవ్వండి. రేపు ఇస్తాను బ్రదర్, నమ్మకం ఉంటే ఇవ్వండి. లేదులే మళ్ళీ కొంచెం లేట్ అయిందంటే నేను బయట కట్టాల్సింది ఉంది 10ంటికి, ఇంకెవరన్నా అడగండి అంటాం. అంతేగా, నమ్మకం లేకపోతే. దేవుడు ఇస్తే ఇస్తాను అంటున్నాడు. నమ్మకం ఉంటే, మీకు నమ్మకం ఉంటే, దేవుని మీద నమ్మకం కుదిరితే ఇవ్వండి, నమ్మకం కుదరకపోతే చిల్లరే ఇవ్వండి. ఇక వచ్చిద్దో రాదో, మనకి తెలుగులో సామెత ఉంటుంది, ఏంటిది అది, చచ్చినోడి పెళ్ళికి ఎందుకు వచ్చిద్దో రాదో కానీ అంతవరకు తీసుకోలే. చిల్లరంటే నేను ఎలాగో ఎదురు చూడను కాబట్టి పోతే పో. అదే తిరిగి వచ్చింది అంటే, మొన్నెవరో మైక్రో ఫైనాన్స్లు ఉన్నాయి, అదేదో స్కీములు, ఎక్కడండి, చెన్నైలో కట్టింది అది, దాని పేరేం పేరు, హిమ్ములో ఎంతమంది డబ్బులు కట్టారంటే తర్వాత తవ్వుతూ ఉంటే బయటకు వస్తున్నాయి. వేలు కాదు, లక్షలు కట్టారు. ఎందుకని? ఎంత తిరిగి వస్తాయి అని చెప్పారండి అప్పుడు. ఎంత? 3,000 కడితే 10,000 కడితే 60,000 వస్తాయి అన్నారు. నేను అప్పుడప్పుడు చెప్తాను, ఈ ప్రామిస్ దేవుడు ఎప్పుడో ఇచ్చాడు, నువ్వు చూడలేదు కానీ, నువ్వు ఆయన నమ్మలేదు కానీ. హిమ్మోని నమ్మావు, నిండా మునిగావు. ఈయన గనక నమ్మితే నువ్వు మునక్కుండే ఉండేవాడు. 10,000 కడితే 60,000 వస్తాయి అని చెప్పేసి ఆయన అన్నాడు కదా. వాస్తవంగా చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే 90 పాలు నీ దగ్గర పెట్టుకో, 10 పాలే నాకు ఇవ్వు, మరలా నీకు వచ్చే సంవత్సరానికి మరలా 100 పాలు ఇస్తా. ఆయన 10 కడితే 60 ఇస్తా అన్నాడు, ఈయన 10 కడితే 90 ఇస్తా అన్నాడు. నువ్వు కట్టలేదు, నువ్వు హిమ్మోని నమ్మి మునిగావు, ఈయన మాత్రం నమ్మట్లేదు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఇవ్వగలుగుతావంటే ఆయన్ని నమ్మితే ఇవ్వగలుగుతావు. కాబట్టి నువ్వు ఇవ్వలేకపోతున్నావు అంటే ఆయన మీద నీకు నమ్మకం కుదరట్లా. నిజం అది, నమ్మకం కుదరట్లా ఆయన మీద. నమ్మిన వాళ్ళు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు మాత్రమే కాదు, ఇచ్చేటువంటి వాళ్ళ చెయ్యప్పుడు కూడా పైనే ఉంటుంది. బైబిల్లో ఒక మాట చెప్తూ ఉంటాడు, ఏమంటాడంటే ఆయన చెప్తూ, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును అని అంటాడు. అది నీళ్ళ గురించి మాట్లాడలేదు. అంటే నువ్వు ఎదుటి వాళ్ళకి సాయం చేస్తూ ఉంటే నీకు కూడా సాయం చేస్తూనే ఉంటారు. దేవుణ్ణి చెయ్యప్పుడు కూడా ఇచ్చి 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 బేదరికంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు తెలియదు. ఈ ఫెలోషిప్ ప్రారంభం కావడానికి ముందు, అంటే 5 సంవత్సరాల ముందు, చాలామంది సహోదరులు మోటార్ సైకిల్ మీద తిరిగేవాళ్ళు. నాకు తెలిసి కార్లు లేవు, అసలు లేవనే చెప్పాలి. కానీ ఇప్పుడు చాలామంది కార్లు కొనుక్కున్నారు. సాయంత్రం దేవరాజు గారి లిస్ట్ అంతా తీస్తారు, ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారు. అన్ని లక్షలు ఇచ్చి కూడా ఎవరు కూడా అప్పుల్లోకి వెళ్ళలేదు. వెళ్ళకపోగా స్థలాలు లేని వాళ్ళు స్థలాలు కొనుక్కున్నారు, చర్చి బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇల్లు లేని సహోదరులు అనేక మంది సేవకులు ఇల్లు కట్టుకున్నారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు, పెద్ద చదువులు చదివించుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు. వేల రూపాయల పెట్రోల్. అప్పుడప్పుడు అడుగుతారు ఒక ఉద్యోగస్తులు, సార్ మాకు నెల జీతం మేమే పెట్రోల్ కొట్టించాలంటే లెక్కేస్తున్నాం, మీరు రోజు కారులో అంతంత దూరం ఎలా తిరుగుతారు అన్నాడు. ఎలా తిరుగుతామో, డీజిల్ కొట్టించుకొని తిరుగుతాం, మాకైనా నీళ్లు పోస్తే తిరుగుతాయా? మీరు నమ్మినా నమ్మకపోయినా మేము డీజిలే పోయాలి, అంతేగాని ప్రార్థన చేస్తే ఊరికి వెళ్ళిపోదు. కాకపోతే మీకు జీతం వస్తుంది, మాకు దేవుడు ఇప్పిస్తున్నాడు. విశ్వాసులు వాళ్ళ గుప్పెలు ఇప్పి ఇందాక చెప్పాం కదా, ఎవరి హృదయం అయితే తెరవబడుతూ ఉందో ఆ దాతృత్వం కలిగిన హృదయాల ద్వారా వస్తూ ఉంది. కాబట్టి మనం ఇచ్చామనుకోండి, మనకు అది ఇవ్వబడుతూ ఉంది. ఇవ్వకపోతే, కాబట్టి ఇస్తే మనం బీదరికంలోకి వెళ్తాము అనేటువంటిది అబద్ధం. ఒక్కసారి మీరు ఆయన నమ్మితే మీరు చూడండి, ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మనం దాదాపు 10 లక్షలు దాటి 15 లక్షల దాకా మన సహోదరులందరం కలిసి ఈ ఫెలోషిప్ ద్వారా మనం అడుక్కోవటం కాదు, మనం ఇచ్చాం. మనం ఇచ్చి మనం దీవించబడుతూ ఉన్నాం, మనం విత్తుకుంటున్నాం, మనం కోసుకుంటున్నాం. దేవుని చిత్తం అయితే 2023వ సంవత్సరం ఇంకా ఎక్కువగా విత్తుదాం, ఇంకా ఎక్కువగా విత్తి ఇంకా ఎక్కువగా కోద్దాం. మనం మాత్రం విత్తటం కాదు, మన సంఘంలో ఉన్న అందరి చేత విత్తేటట్లుగా చేద్దాం. ఎందుకంటే వాళ్ళందరికీ అవసరం కావాలి, అవసరం ఉంది. కాబట్టి ఇంకా ఎక్కువగా విత్తేటట్టు చేద్దాం. అలాగా మనం దీవించబడటం మాత్రమే కాదు, ఇందాక చెప్పినట్లుగా మన దేశాన్ని దాటి మన నైబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల దేశాలకి మనమే సువార్తను తీసుకొని వెళ్దాం. సాధ్యపడుతుందా? అది అవుతుందా? అవుదా? ఒకసారి చేయొద్దండి. నమ్ముతున్నారా దేవుణ్ణి? నమ్మనోళ్ళు దయచేసి మీ చేయి దించేసేయండి. ఎవరు దించట్లేదు. ఓకేనండి, దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు.